సామాన్యురాల్లాగే బొట్టు పెట్టుకున్నారు, మనలాగే సామాన్యురాల్లాగే చోలీలు పెట్టుకున్నారు, ఒక సామాన్య రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నారు. ఎందుకు ఇదంతా? నేను సామాన్యురాని కాబట్టి. చూసుకున్నట్టయితే మీకు ఎవరిది? మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా లేకపోతే కోచింగ్ క్లాసులకి వెళ్ళా లేకపోతే ఈ మధ్య ఆఫ్ కోర్స్ బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఇంగ్లీష్ మీడియం, దట్స్ వై ఐ కెన్ టాక్ ఇంగ్లీష్. It's a chala clear sky, Sud is manding, it's too hot. జిమ్మిడి లంపుడి ఇవన్నీ ఎట్లా వచ్చాయి? నోట్తో నడుచుకుంటూ వచ్చాయి అనుకున్నా. లేదు బస్లో. నీది ప్రవీణ్ అన్న జోడీ చాలా బాగుందని కమెంట్స్ పెడుతున్నారు. క్యూట్ జోడీ అని. అందమైన అబ్బాయిని పురుషుని ఎట్లా సాధించారు? అసలు మీరు పడేశారా, ఆయన పడిపోయాడా? బేసిక్గా తను అక్కడ నుంచి వస్తున్నప్పుడు నేను మీరు వెళ్ళి తూజే దేకాతో ఆయన పట్టుకున్నారా? లేదు వాడే నన్ను పట్టుకో. ఫస్ట్ నుంచి ఎందుకు అంత భాస్కర్ అన్న మీకు నేర్పించడం వల్ల స్కిట్? నా లైఫ్ టర్న్ అయిందంటే భాస్కర్ అన్న వల్ల. నేను పటాస్కి వచ్చాను కాదను, నన్ను అక్కడ టాలెంట్ గుర్తించారు, ఓకే. సరిగా నన్ను గైడ్ చేసేవాళ్ళు లేరు. పటాస్ స్టార్ట్ అయ్యి ఆపేశారు కదా సడన్ గా. అప్పుడు అమ్మో అనవసరంగా ఇందులోకి వచ్చానేమో, ఇప్పుడు వెనక్కి వెళ్ళలేను అలానే ఇది ఆపేసాను, అట్లాంటి బాధపడిన టైమ్స్ ఏమైనా ఉన్నాయి? కంటిన్యూ చేయలేదు? అప్పుడు చాలా బ్యాడ్ సిచ్యువేషను. అప్పుడు నాకు పేమెంట్ ఎంత ఎక్కువ లేదు, నాకు పేమెంట్ తక్కువనే ఉంది. దాంతో నేనైతే ఇల్లు మెయింటైన్ చేయగలిగాను. బట్ మగ పిల్లోడు పుట్టిన బాగుండేది, మనల్ని చూసుకునేవాడు, మనల్ని పెంచేవాడు, మనకు తోడు ఉండేవాడు, ఇట్లాంటి మాటలు వచ్చినాయి. అబ్బాయి ఉంటే బాగుండు అనుకున్నారు. బేసిక్గా నేను పుట్టినప్పుడే నాకు వేరే వాళ్ళకి ఇద్దామని ప్లానింగ్స్ జరిగాయి. ఎప్పుడన్నా చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నది మీ దగ్గర లేనప్పుడు బాధపడ్డారంటే కొన్ని విషయాలు ఉంటాయి కదా? ఎప్పుడన్నా అని అనొద్దు, ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాను. మీరు ఎందుకు కాన్స్టెంట్ గా ఉన్నారు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అలానే? టాలెంట్ చూడాలంటే నేను ఎలా ఉన్నానో అలానే ఉండాలి. నన్ను నేను చూపించుకోవడం నాకు అవసరం లేదు, నా టాలెంట్ని చూపించుకోవడం మాత్రమే నాకు అవసరం. ఒకవేళ మీరు ఇటువైపు రాకపోయి ఉంటే ఇప్పటికి ఫైమా ఏం చేస్తూ ఉండేవాళ్ళు? అఫ్ కోర్స్ ఇద్దరు పిల్లల ముడ్డిని కడిగారు. అనాముకుడికి భార్య అయ్యే వాళ్ళు ఉంటారా? ఆ నాముకుడు ఎందుకైతే నాకు పెళ్లి చేసాక నా మొగుడే కాబట్టి సోబట్టి అంట. ఇంకా నయ్యం పల్లి బట్టి పల్లి చట్నీ అయిపోయింది అక్కడికి. ఫైమా క్లాస్మేట్స్ ఏ కామన్ అబ్బా, మేము క్యాజువల్గా ఉండేవాళ్ళం. 10th లో పక్కమేట్ కదా క్లాస్మేట్. హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ ఎవరంటే నా 2 సంవత్సరాల కోరిక అని చెప్పొచ్చు. నేను ఇందులోకి రావడానికి ఇందులో ఒక కారణం కూడా అనొచ్చు. సో మనతో పాటు నా గెస్ట్ ఎవరో కాదు, మన మల్లెమాలని ఒక ఊపేస్తున్న ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లేడీ కమిడియన్ అని చెప్పొచ్చు. మన ఇండస్ట్రీలో కానీ, మన యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఈటీవీలో కానీ, మా టీవీలో కానీ, జెమినీ టీవీలో కానీ, ఏ టీవీ అయినా కూడా తన కామెడీతో, తన స్పాంటినియస్తో అందరినీ ఊపేస్తున్న వన్ అండ్ ఓన్లీ ఒక ఆర్టిస్ట్, గొప్ప ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు. టట్టడాయ్. ఎక్కడ వస్తుందా? ఏంటది? ఎవరికి ఇంట్రడక్షన్ ఇచ్చిన వస్తున్నారా వాళ్ళు ఎవరన్నా? చూసారు కదా, తనలో ఉన్న ఈ మంచితనమే తనకి తను గొప్ప వ్యక్తిగా ఎప్పుడు అనుకోదు. సో అయితే కదా ఫస్ట్ చెప్పడానికి. సో అది బయట పెడదామని మీకు ఆ ఇంట్రడక్షన్ చెప్పాను. చూసారు కదా, ఒక సామాన్య వ్యక్తిగా తను ఇప్పటికి కూడా ఉంటారు. సో హాయ్ అండి. హాయ్ అండి. సో సామాన్యురాల్లాగే బొట్టు పెట్టుకున్నారు, మనలాగే సామాన్యురాల్లాగే చోలీలు పెట్టుకున్నారు, ఒక సామాన్య రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నారు. ఎందుకు ఇదంతా? నేను సామాన్యురాని కాబట్టి. అంటే ప్రజాస్వామ్యం ఏంటి? అలాంటిది ఏం లేదండి, నార్మల్గా నన్ను అండి అంటుంది. సో టీవీలో కన్నా బయట మీరు బాగుంటారని ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ అవన్నీ మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అవి పెద్దగా ఫీల్ అవ్వాలండి నేను, ఎందుకంటే బాగోనని నాకు కూడా తెలుసు. లేదు, నేను నార్మల్గా టీవీలో చూడగానే బయట చూసినప్పుడు ఫైమా చాలా అందంగా ఉన్నారు, మీరు టీవీలో కన్నా బయట బాగున్నారు. సో బయట అబ్బాయి ఫ్యాన్స్ ఎవరన్నా
నీ చేయి కోసుకోవడం ఏదైనా వేరే కోసుకోవడం ఏం చేశారా ఉప్పెన లాగా ఏదైనా? ఉప్పెనలాగా ఇప్పటిదాకా ఎవరు కోసుకోలేదు, కోస్తే నేను నువ్వే కోసుకోలేదమ్మా, నా గురించి ఎవరు ఏం కోసుకోలేదు. లేదు, నువ్వే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలంటావా? నేనే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలి ఇక. అంటే నువ్వు విజయ్ సేతుపతి అవ్వబోతున్నావా? నేను ఏ పత్తి కాదు నాయన. అంటే ఎందుకు ఆ కోసుకోవడాలి, ఎందుకు మంచిగా హాయిగా మాట్లాడేసి 2 మాటలు ఉన్నది ఒక జీవితము, కొన్ని రోజులే బతుకుతాం కాబట్టి మన నార్మల్గా మాట్లాడుకుంటే చచ్చిపోతే అయిపోతుంది కదా. సో చూసుకున్నట్టయితే మీకు ఎవరిది చూసుకున్నట్టయితే ఎవరిది చూసాము, ఎక్కడ చూసాము, ఎలా చూసాము అనేది కాదు. నువ్వు ప్రతిసారి చూసుకున్నట్టయితే అనొక నేను సరే చూడకుండా అయితే ఓకే. ఇన్స్టాగ్రామ్ లో కూడా 7 lakhs అంటే 1M కి దగ్గరలో ఉన్నారు ఫాలోవర్స్. అంటే 7 lakh అంటే 1M కాకపోతే 7 ఇప్పుడు 7th అవుతుంది, 8th అవుతుంది, 9th అవుతుంది, 10 లక్షలు అవుతుంది. 3 లక్షలు కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. నువ్వు ఒక్క మాటలో ఎంత ఈజీగా చెప్పినవే 700, 800, 900, 1 million. సో అంటే కొంచెం ఇంచుమించుగా దగ్గరలో ఉన్నారు కాబట్టి బేసిక్గా గాయస్ ఇప్పటి వరకు అయితే శ్రీవిద్య చాలా ఇంటర్వ్యూ చేసింది, బట్ ఇది ఓన్లీ లాఫింగ్ ఇంటర్వ్యూ, ఎక్కువ లాఫింగ్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. సో హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కనుక మీ గుండె చేతుల్లో పట్టుకొని చూడాల్సిందిగా కోరుకున్నాను. షుగర్ పేషెంట్స్ కూడా ఎవరైనా ఉంటే కాస్త ముందే వెళ్ళిరండి ఇంటర్వ్యూ చూసే ముందే. సో మీరు ఏ లిప్స్టిక్ వాడతారు? నేనా? ఏ లిప్స్టిక్ అంటే నేను కొన్నదేనండి. నేను పక్కన అనుకున్నా. పక్కన మీరు కదండి, నాది 2 తీసుకున్నారు ఇప్పటిదాకా, ఇవ్వలేదు తిరిగి, కనీసం డబ్బులు కూడా ఇవ్వలేదు. సో చూసారు కదా, తన మానవత్వం అలాంటిది. తన వాడే లిప్స్టిక్తో సహా నాకు దానం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు మీరు అక్కడ తనకి ఎంత మానవత్వం, విలువలు ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయో, ప్లాస్టిక్స్ ఉన్నాయి, ఎథనిక్స్ ఉన్నాయి. సో నిజంగా సో ఇండస్ట్రీకి రాకముందు ఎప్పుడన్నా వీళ్ళల్లా నేను కూడా టీవీలో చేయాలి, వీళ్ళల్లా నేను కూడా పేరు తెచ్చుకోవాలి అనిపించింది ఎవరు నేను చూసినప్పుడు? యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇండస్ట్రీకి రాకముందుకు మా దగ్గర పెద్ద టీవీ ఏం లేదు, బ్లాక్ అండ్ వైట్ అది ఉండే, అది ఆల్రెడీ పాడైపోయింది. దాంట్లో మేము అంటే కామెడీకి సంబంధించి ఎప్పుడు చూడలేదు, ఏవో అందులో పాటలు వస్తుంది అంతే, హిందీ పాటలు పెట్టుకుంటుండే. బ్లాక్ అండ్ టీవీ కాబట్టి మాకు అంత నాలెడ్జ్ లేదు నాకు ఈ ఇండస్ట్రీ సైడ్. అండ్ ఇంకోటి నాకు ఇట్లా కామెడీ షో ఉందని కూడా నాకు తెలియదు, ఎందుకంటే అప్పుడు ఫోన్ కూడా లేదు కాబట్టి. సో అదే నార్మల్గా నేను కాలేజ్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత నవ్వకు లేదక్క చూసి కాలేజ్ సైడ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ రోజు నా బిహేవియర్ని చూసి, అంటే మేబీ ఆ రోజు నేను కొద్దిగా ఫన్నీగానే ఉన్నాను, ఎప్పుడు అలాగే ఉంటుంది, కాలేజ్లో కూడా అలాగే ఉంటాను. ఫస్ట్ టైం ఈ షోకి ఇట్లా తీసుకొస్తున్నారు అన్నప్పుడు ఎట్లుంది ఎక్సైట్మెంట్? అప్పటికి నాకు వచ్చేటప్పుడు ఎక్సైట్మెంట్ లేదు, వచ్చేటప్పుడు ఎక్సైట్మెంట్ ఏంటి అని అంటే, వావ్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను, హైదరాబాద్ అంట, అదే ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. అమ్మో నేను షోకి వెళ్తున్నాను, షోలో అది లేదు నాకు. నేను హైదరాబాద్కి వస్తున్నాను, హైదరాబాద్ అంటే అప్పుడు నాకు ఏంటి అని అంటే ఎప్పుడు ఊర్లో ఉన్నాం కాబట్టి అదొక పెద్ద సిటీ ఇంకా అన్న నా ఫీలింగ్. ఊరు నుంచి ఒకేసారి అటు వస్తుంటే అంటే బేబీ మూవీలో వైష్ణవి చైతన్య లాగా ఒక అలజడి వచ్చిందంటారా? అలజడి అన్నీ వచ్చినాయి. డీజోడి కాదు, శ్రీముఖి గారు వాళ్ళు తెలుసా లేకపోతే అక్కడికి వచ్చాకే తెలిసారా? అక్కడికి వచ్చాకే తెలుసు. యాంకర్స్ అన్న విషయం కూడా అక్కడికి వచ్చాకే తెలుసు. నార్మల్గా తెలుసు, అంటే వాళ్ళ యాంకర్స్ అని ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం కదా, మరి అట్లా అయితే కాదు, నాకు వాళ్ళ గురించి తెలుసు. అంటే టీవీ షో వెళ్ళేటప్పుడే ముందు కనుక్కొని వెళ్తాం కదా, టీవీ షో కామెడీ షో అంటే ఏముంటుంది అది ఇది అని చెప్పేసి చూసాను. నేను అక్క వాళ్ళని చూసాను, నేను అంతా ఓకే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అంత పట్టించుకుంటారని నేను అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడన్నా చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నది మీ దగ్గర ఏదైనా లేనప్పుడు బాధపడ్డారంటే కొన్ని విషయాలు ఉంటాయి కదా? నేను ఎప్పుడన్నా అని అనొద్దు, ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాను నేను. నిజంగా చెప్పాలంటే నా లైఫ్, నాతో పాటు నా ఫ్యామిలీ లైఫ్, మా అక్క వాళ్ళ లైఫ్, మా బావ వాళ్ళ మొత్తం టోటల్గా చేంజ్ అయ్యిందంటే ఒక్కటే రీజన్, నేను మన ఇండస్ట్రీకి రావడం, అది మన మల్లెమాలలో అడుగుపెట్టి ఒక పాట అవ్వడం అందులో. అప్పటి వరకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నాతో పాటు నా ఫ్యామిలీ ఒక స్టేజ్కి వచ్చింది. అంటే చాలామంది ఇండస్ట్రీ వైపు ఒక ఫేమ్ కొంచెం నేమ్ రాగానే ఫ్యామిలీని ఎక్కువగా పట్టించుకోరు, వాళ్ళ ఇష్టాలు వాళ్ళు నచ్చిన వాళ్ళతో ఉండాలి, నచ్చిన వాళ్ళతో వాళ్ళ ఇష్టాలు. కానీ మీరు ఎన్ని డేస్ వరకు కష్టపడ్డారు ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీని సెటిల్ చేయడం వరకు కోసం? రియల్గా చెప్పాలంటే స్టిల్ నేను కష్టపడుతూనే ఉన్నాను. నేను కష్టపడేది ఓన్లీ నా ఫ్యామిలీ కోసమే.
నేను రేపటి నా భవిష్యత్తు కోసం నాకు ఏజ్ ఉంది, నేను చేసుకోవచ్చు, నా దగ్గర ఒక టాలెంట్ అంటే నాకంటూ ఒక టాలెంట్ ఉందని నాకు జనాలు అందరూ గుర్తు చేస్తారు. సో దాన్ని బట్టి నేను ఏదో ఒక రకంగా నేను చేసుకోవచ్చు. బట్ నా ఫ్యామిలీ అంటే అప్పుడు అనుభవించిన బాధలు అది మళ్ళీ అనుభవించకూడదు. ఇప్పుడు వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎవ్వరు నా మీద అంత డిపెండ్ కాకపోయినా వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే, వాళ్ళకి ఏమైనా అయిందంటే అఫ్కోర్స్ ఇప్పుడు కాదు, నేను చచ్చేంత వరకు నేను వాళ్ళకి ముందు ఉంటా. ఖచ్చితంగా వాళ్ళ కోసమే నేను వర్క్ చేస్తాను. ఇప్పుడు మీ ఇంట్లో అందరూ అమ్మాయిలే కదా, అక్కలు, బ్రదర్స్ ఎవరు లేరు కదా? బ్రదర్స్ ఎవరు లేరు. ఎప్పుడైనా అనిపించింది ఒక అన్నయ్య తమ్ముడు ఉంటే బాగుండేది తోడుగా అన్నిటికని? నేను నార్మల్గా ఎవరైనా బ్రదర్ అండ్ సిస్టర్ ఎక్కువ బాండింగ్ చూసినప్పుడు ఏడ్చేదాన్ని, నాకు కూడా ఒక బ్రదర్ అన్న ఉంటే బాగుండు అని చెప్పేసి. కానీ ఆ లోటు మా బావల వల్ల నాకు తీరిపోయింది. ఎందుకనంటే మా క్యాస్ట్ పరంగా చెప్తున్నాను, మా క్యాస్ట్లో అసలు బురకాలేంది బయటికి రాకూడదు, అసలు ఇంటి బయటికి రాకూడదు. బట్ అయినా సరే వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి మేము కూడా ఉన్నాము, నీకు సపోర్ట్ చేస్తామని వచ్చినప్పుడు మేబీ నా సొంత బ్రదర్ ఉన్నా కానీ నా ఫ్రెండ్స్ తిడుతున్నారు, మా గ్యాంగ్లో ఇట్లా అంటున్నారు, వాళ్ళు బయట ఇట్లా అంటున్నారు అని మేబీ నన్ను ఇలా చేస్తాడేమో, కానీ వీళ్ళు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు కదా అని అప్పుడు నాకు ఒక బ్రదర్ ఫీల్ కూడా వచ్చింది. ఒకవేళ మీరు ఇటువైపు రాకపోయి ఉంటే ఇప్పటికి ఫైమా ఏం చేస్తూ ఉండేవాళ్ళు? అఫ్ కోర్స్ ఇద్దరు పిల్లల ముడ్డిలు గడిగేదా. ఒక అనాముకుడికి భార్య అయ్యే వాళ్ళు ఉంటారా? అనాముకుడు ఎందుకైతే, నాకు పెళ్లి చేసాక నా మొగుడే అయితే. ఎవరు మనిషికి భార్య అయ్యేవాళ్ళు? అఫ్ కోర్స్ ఏదైనా ఒకవేళ ఇప్పటికి పిల్లల్ని అంగన్వాడి పంపిస్తూ ఉండేవాళ్ళు. అంగన్వాడి పెద్దోళ్ళు అయిపోతారు, ఎందుకంటే నాకు పెళ్ళి ఎప్పుడో ఒక 5-6 years అవుతుంది. అంటే ఇప్పుడు ముందే చేసేసుకునే వాళ్ళు 20లో ఆ టైంలో. అప్పటికి అప్పటికి మా అక్క పెళ్లి కూడా తొందరనే అయిపోయింది. మేము నలుగురం కాబట్టి ఏంటి అని అంటే తొందరగా చేసేస్తారు ఆడపిల్లలం కాబట్టి. ఇంకా డెవలప్ అవుతున్న కొద్దీ ఇంకా కట్నాలు ఎక్కువ అడగడము, లేదంటే ఆ జనరేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఉన్నప్పుడే ఎవరికైనా ఇచ్చేయాలన్న ఆలోచన ఉంటుంది కదా. సో మేబీ అప్పుడే చేసేసే వాళ్ళేమో. కమ్మో సోబట్టి అంట. ఇంకా నయ్యం పల్లిబట్టి అన్న పల్లిబట్టి కాజు పట్టి బట్టి చినిగిన చెట్టి పల్లి చట్నీ అయిపోయింది అక్కడికి. నిజంగా నేను వీడియో స్టార్ట్ చేసే ముందు కూడా ఎవరైనా ఎందుకు చేస్తున్నాను అనిపించింది కాదు, ఎవరైనా అడిగితే 5 క్లాస్మేట్స్ కామన్ అబ్బా, మేము క్లాస్లో ఉండేవాళ్ళం 10th పక్కమేట్ కదా క్లాస్మేట్, ఇద్దరు ఒకే బెంచ్ అబ్బా, వీడియోలు అన్నిట్లో కామన్. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తుంది, మేము ఎప్పటికీ ఫ్రెండ్స్ అలా ఇలా చెప్తూ సిగ్గు లేకుండా చెప్పుకునేదాన్ని. అలా ఏం లేదు. చాలా మంది అనేవాళ్ళు నువ్వు ఏదో రోజు ఫైమాకని కలుస్తావు, తనతో వర్క్ చేస్తావు అంటే నేను అనుకున్నా మేము ఎక్కడ అబ్బా అనుకున్నా. కానీ ఒక బుల్లెట్ భాస్కర్ గారి వల్ల, ఒక ఇమాన్యువల్ అనే వల్ల నేను మిమ్మల్ని కలవడం, మీరు నన్ను తీసుకోవడం నాకు కూడా ఆనందంగా ఉంది. నార్మల్గా చాలామంది చుట్టూ ఉన్న అబ్బాయిలు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంటే సీరియస్గా ఉన్న అమ్మాయిలను ఒకలా చూస్తారు, ఫన్నీగా కొంచెం మంచిగా ఉంటే చేతులు వేసి మాట్లాడడము, కొంచెం ఓవర్గా మాట్లాడడం అట్లా చేస్తారు. మీరు వచ్చింది టీనేజ్లో వచ్చారు, సో మీకు చుట్టుపక్కల కూడా షూటింగ్స్ గురించి వాడి గురించి ఎప్పుడన్నా అలా ఎవరి వల్ల అయినా బాధపడ్డా కానీ షూటింగ్ టైంలో? నేను నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పుడూ అలా బాధపడలేదు. అండ్ ఇంకోటి చేతులు వేయాలని ఆలోచన వాడు రాదు నన్ను చూస్తే. అప్పుడు ఇంకా దరిద్రం ఉన్నా. సో అలాంటి ఆలోచన వచ్చిందంటే వాడు కరువులో ఉన్నట్టే. బట్ ఎవరు కరువులో లేరు. అండ్ అందరికి నేను ఒకటి ఏం చెప్పాలనుకున్నా అంటే, ఈ క్వశ్చన్ ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు కాబట్టి ఏ అమ్మాయి వచ్చి ఇదే అడుగుతావు నువ్వు, అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిని. సో క్వశ్చన్ అది రాంగ్. ఎందుకనంటే టాలెంట్ ఉంటే ఎవ్వరు చేతులు వేయరు, ఎవ్వరు వాళ్ళని తీసి పడేయరు, ఎవ్వరు ఏం చేయరు. ఎందుకంటే తన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి, అది వాళ్ళకి అవసరం కాబట్టి ఎలా చూడాలో అలానే చూస్తారు. అంటే ఇప్పుడు చాలామంది నేను ఎట్లా అంటే ఫన్నీగా మంచిగా ఉండే అమ్మాయిల మీద కావాలని ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. అట్లా మీ మీద అడ్వాంటేజ్గా ఎప్పుడైనా మాట్లాడడము, ఒక మాట అనడము? అలా ఏం లేదు. బట్ నేను కనెక్ట్ అయిన వాళ్ళు నన్ను ఒకటి కాదు 100 నేను పడతా. ఒకవేళ కనెక్ట్ కానలేదనంటే అసలు వాళ్ళ అనేంత వరకు కూడా నేను చూసుకోను. ఎందుకంటే వాళ్ళతో అంత బాండింగ్ ఉంచుకోను. వాళ్ళు నాకు అనాలి అంటే నాతో బాండింగ్ ఉండాలి, అసలు నేను బాండింగ్ ఉంచుకోను. ఇప్పుడు కూడా ఒక డౌట్, మీరు ఎందుకు బిగ్ బాస్ వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉండరు? అంటే ఇప్పుడు శ్రీ సత్య కానీ, గీతురాయలు కానీ వీళ్ళంతా ట్రిప్స్కి వెళ్ళడం, వాటికి వెళ్తుంటారు, మీరు ఎందుకు ఓన్లీ మీ అంతటి మనకి మీరు ఉంటారు? సో వచ్చిన తర్వాత నేను ఇప్పటికీ మేము క్లోజ్, మేము మాట్లాడుకుంటాం, మెసేజ్ చేసుకుంటాం, అదంతా ఓకే. బట్ ఎందుకు తిరగను అని అంటే, నేను ఇక్కడ అని కాదు,
అంటే ఇంటికాడ ఉన్నప్పుడు కూడా నాకు ఏంటి అని అంటే ఎక్కువ తిరగడాలు ట్రిప్పులు అవి ఇవి నాకు పడవు, నేను చేయలేను అవి కొన్ని. సో వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళు చాలా ఫన్నీగా ఉంటారు అండ్ ఎప్పుడు అంటే ఫ్రెండ్స్ని కలుస్తూ ఉండడం, మీట్ అవుతూ ఉండడం, ఎవరు ఫంక్షన్ అయినా సరే పిలిస్తే రావడం అదొక రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు చూస్తారు. బట్ నాకు అలాంటి ఏవి అలవాటు లేవు. నాకు అలా బయటికి అందరితో మింగిల్ అవ్వడం, ట్రిప్కి వెళ్ళడం అవన్నీ నాకు అలవాట్లేదు కాబట్టి నేను ఏది అడిగినా నో 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 అని చెప్తా ఉంటా. సో వాళ్ళకి కూడా విసుగొచ్చి నన్ను కాదని వెళ్ళిపోతా ఉంటాను. మళ్ళీ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా? ఖచ్చితంగా రీఎంట్రీ ఖచ్చితంగా. అప్పుడు నాగార్జున గారు ఇక్కడ కిసి పెట్టారు కదా, సో మీకు ఆ ఫీలింగ్ ఎట్లా అనిపించింది? అది అసలు మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు అనుకోవచ్చు. నాకు చాలా బాగా అనిపించింది. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్ని చూడంగానే ఏడ్ చేసిన అప్పుడు నాకు ఎందుకనంటే అసలు నేనేంటి, నా రేంజ్ ఏంటి, నేను ఎక్కడ ఉండాల్సిందని సార్ ముందున్నాను, అసలు సార్ని నేను చూస్తున్నాను అనే ఆ ఫీలింగ్లో నేను ఉండిపోయాను. అలాంటిది సార్ కూడా ఏమాత్రం అంటే ఆ ఫీలింగ్ లేకుండా నాకు ఇక్కడ కిస్ ఇస్తే నాకు కొద్దిగా షై ఫీల్ వస్తుంది తెలుసుకొని చూసిన తర్వాత నేను వెళ్ళిపోయేటప్పుడు వాంటెడ్ ఇంకొకటి నేను బయటకు వచ్చిన తర్వాత కూడా వేరే షోలో కూడా ఇచ్చాడు. సో నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది, నాకు మంచిగా అనిపించింది ఫీలింగ్. అంటే ఎవరికి ఇవ్వలేని మీకెందుకు ఇచ్చాడు? మీరు ఆ స్పెషాలిటీ ఏముందంటారు? మీరు అయస్కాంతమా? బేసిక్గా సార్ మంచితనం అనుకోవచ్చు, నా అయస్కాంతం ఏం కాదులే కానీ సార్ మంచితనం అనుకోవచ్చు. అంటే ఆ ఫ్రెండ్లీనెస్ దానివల్ల. ఇంకొకటి సీజన్ మొత్తంలో చూసుకుంటే మిమ్మల్ని ఒక మాట కూడా అనలా, మీకన్నా ఫిజికల్గా లావుగా బలంగా ఉన్న వాళ్ళు ఏం ఆడలా, మీరు మీ జుట్టు లాగినా కాళ్ళు లాగినా ఏళ్ళు లాగినా అందరి మీద పడిపోయి ఆడి లాక్కొని మీ ఆట మీరు ఆడారు. అంటే అంత స్పోర్టినెస్ ముందే ప్రిపేర్ అయ్యారు లేకపోతే అక్కడికి వెళ్ళాక వచ్చిందా? అప్పుడేని కాదు, నేను స్కూల్లో కూడా గేమ్ పెడుతున్నారంటే నాలో తెలియని ఒక శక్తి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎంత వీక్ ఉన్నా సరే గేమ్ అంటే గెలవాలి అనే ఒక ఆలోచన రావడం వల్ల ఏదైతే అదే అని చెప్పేసి ముందుకెళ్ళిపోతూ ఉంటా. నా స్కూల్ ఫ్రెండ్స్ని అడిగినా మీకు తెలుస్తుంది. అంటే గేమ్స్ పెడితే నేనులా ఉండను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలవాలి అనే ఆలోచన ఒక్కటే నాకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దానివల్ల నేను ఏం చేస్తాను నాకు తెలియదు. ఆ తపన ఒకటే ఉంటుంది, తపన ఆడాలనే తపన. సో ఇందులోకి షూటింగ్స్లోకి రాగానే అందరూ మేకప్లు వేసుకుంటూ ఉంటారు. నేను బిగ్ బాస్లోనే మేకప్ వేసుకోలేదు, జస్ట్ ఫేస్ వాష్, లిప్స్టిక్ అంతే. అంటే చుట్టూ వాళ్ళు సజెస్ట్ చేస్తారు అది రాసుకో ఇది రాసుకో ఈ మేకప్ అది చేది అన్నప్పుడు. బిగ్ బాస్లో అందరూ మేకప్ వేసుకుంటున్నప్పుడు చూశాను, ఇది మేకప్ ఇలా పూసుకోవాలా అలా వేసుకోవాలా అవన్నీ చూసి అరే ఏదేదో బాగానే ఉంది. అంటే నేను ఆ తర్వాత బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 ఎపిసోడ్లు చూస్తున్నప్పుడు అందరికీ నాకు తేడా చూసుకున్నా. అంటే ఆర్టిస్టులు మేకప్ వేసుకుంటే బాగుంటుంది, అదొక ప్రొఫెషనల్ కదా అని చెప్పేసి అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. బట్ నేను అంత మేకప్ వేసుకోను, ఇగో ఇప్పుడు చూస్తున్నాం కదా లైట్ అంతే. లైట్ ఇప్పుడు కూడా పాప మేకప్ మీద జస్ట్ పైపైన. అంటే మీరు ఎందుకు మీ గురించి మీరు సెల్ఫిష్గా ఆలోచించట్లేదు? ఇంత నేమ్ ఇంత వచ్చాక చాలామంది ఇప్పుడు సర్జరీలు చేయించుకోవడం, ఫేస్ సర్జరీలు ఏదో ఒకటి చేయించుకుంటారు కదా, మీరు ఎందుకు కాన్స్టెంట్గా ఉన్నారు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అలానే? ఇప్పుడు నేను సర్జరీ చేయించుకుంటే నన్ను చూస్తారు, నా టాలెంట్ చూడాలంటే నేను ఎలా ఉన్నానో అలానే ఉండాలి. నన్ను నేను చూపించుకోవడం నాకు అవసరం లేదు, నా టాలెంట్ని చూపించుకోవడం మాత్రమే నాకు అవసరం అని నా ఒపీనియన్. ఎప్పుడైనా ఎవరైనా హీరోయిన్గా చేయండి అనట్లేదని అడిగారా? అలా ఏం లేదు. అంటే సీరియస్లీ ఒకళ్ళు అయితే నార్మల్గా అన్నారు. అంటే ఇప్పుడు నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ని బట్టి ఒకటి చాలా లేడీస్కి ఓరియంటెడ్గా ఎట్లా అనంటే ఒక లీడ్ క్యారెక్టర్ అన్నట్టు అన్నారు. బట్ అది ఇప్పటివరకు నాకు చెప్పలేదు, జస్ట్ చెప్పి వదిలేశారు అంతే. మేబీ చెప్పి వదిలేయడానికి చెప్పారు. ఎలాంటి సందర్భాల్లో ఫైమా గారు ఏడుస్తారు? నాకు ఏడుపు అనేది ఏమంటారు, కన్నీ లింకిపోయాయి అంటారు కదా, అది నా పరిస్థితి. ఏడ్చి అంటే నేను మహా అయితే నేను ఏడవకుండా నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా అంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ 5-6 ఇయర్స్ నుంచి 5-6 ఇయర్స్కి ముందు ఫైమా ఏడుస్తూనే ఉంది. అంటే ఎలాంటి విషయాలకి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అప్పటికి నాకు ఇంట్లో ఇప్పుడు నువ్వు చెప్పావు కదా వేరియేషన్స్, నీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నది నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అని చెప్పేసి ప్రతి సిచ్యువేషన్లో నేను కనిపించేది కదా. స్కూల్లో అయినా సరే డ్రెస్ సరిగా ఉండకపోవడం, అది కంపేర్ చేసుకుంటాడు. అండ్ వంటలు అయినా సరే ఇప్పుడు చికెన్ నేను 1 డేలో 1 టైం అన్నా తింటా, 2 టైం అన్నా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తింటా. దేవుని దయ వల్ల నాకు ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఈవెంట్కి వెళ్ళినా సరే కానీ మంచి కడుపు నిండా ఫుడ్ చికెన్ అవి దొరుకుతాయి. అప్పుడు మా సిచ్యువేషన్ చికెన్ తినాలంటే ఖచ్చితంగా నెలలో 1-2 సార్లు
అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది కూడా పావుకిలో మాత్రమే. చాలా సూప్. మీరు ముగ్గురు సిస్టర్స్ కొట్టుకునే వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్స్ లేదనా? మా మమ్మీ ఆ ముక్కలు చాలా చిన్నగా చేసేసి ఫుల్ సూప్ చేసేది. మేమందరం చాలా అండర్స్టాండింగ్గా ఉండేవాళ్ళం, ఎప్పుడు కొట్టుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో సిచ్యువేషన్ మాకు తెలిసినప్పుడు మేము కొట్టుకొని అది ఇది అంత లేదు. చాలా అండర్స్టాండింగ్ మా సిస్టర్స్కి. సో ఇప్పుడు కూడా అట్లా కొంచెం ఉన్న ఫ్యామిలీస్ ఉంటారు, అలాంటి అమ్మాయిలకి మీరు ఏం చెప్తారు? అర్థం కాలే. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్న ఫ్యామిలీస్ ఉంటారు చాలా మంది, మీరు ఇన్స్పిరేషన్గా అమ్మాయిలకి ఏం చెప్తారు? అంటే ఒకళ్ళ వల్లనే ఫ్యామిలీ మొత్తం చేంజ్ అవుద్ది కదా. అఫ్ కోర్స్, అంటే చాలామంది ఏం చేస్తారంటే మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇలా ఉంది, ఇంకేం లేదు దీనికి, అసలు ఎండింగ్ అనేది ఏం లేదు, నేను చచ్చిపోతా లేదు అని అంటే అట్లా ఇట్లా ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు కదా. సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఎప్పుడు ఎవరు అంటే ఫ్యామిలీలో 10 మంది ఉన్నా సరే ఒక్కళ్ళ వల్ల ఆ 10 మంది లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే పదే చెప్పుకోకూడదు, చాలా 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 ఇంకా లో అన్నమాట. అంత లో దాన్ని కూడా నేను ఇప్పుడు కనీసం ఒక స్టేజ్కి తీసుకొచ్చిన ఒక్కదాని వల్ల. నాకు ఈ ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను దాన్ని యూజ్ చేసుకొని నాతో పాటు నేనే ఎందుకు ఎదగాలి అంటే నాతో పాటు నా ఫ్యామిలీ కూడా బాగుండాలని చెప్పేసి. సో ఒక్కళ్ళ వల్ల ఒక ఫ్యామిలీ అనేది చాలా మంచిగా అవుతుంది. సో కష్టపడదాం, ఆ 10 మందిలో ఒక్కరైనా సరే మంచి స్టేజ్కి వెళ్తే ఫ్యామిలీ అంతా బాగుపడతారని ఆలోచించడం తప్పించి పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే పెట్టుకోవద్దు. చాలామంది ఇంటర్ డిగ్రీ రాగానే ఒక అబ్బాయిని లవ్ చేయడము, వెళ్ళిపోవడాలు, లేచిపోవడాలు, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించారు. కానీ మీరు అంత లేత వయసులో ఆలోచించారు అంటే మీకు వేరే యావిగేషన్స్ ఏం లేవు అప్పుడు? అప్పుడేం లేదు, అంటే ఇప్పుడు వచ్చాయని కూడా నువ్వు అడగవచ్చు. అంటే ఆలోచన అని కాదు, లైఫ్లో ఖచ్చితంగా మనకు ఒక తోడు ఉంటుంది. కానీ కొందరికి 10th లవ్, ఇంటర్లోనే లవ్ అలా ఉంటుంది. నాకు అక్కడ ఉన్నప్పుడు అంటే నా ప్రాబ్లమ్సే నా మైండ్లో ఉన్నప్పుడు నాకు వేరే ఆలోచన రాలేదు. ఇప్పుడు ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఆలోచన రాకపోయినా ఈ ఏజ్లో నాకు పెళ్లి చేస్తారు ఖచ్చితంగా, నాకంటే ఒక తోడు వచ్చేస్తుంది. సో మనము అంటే సెటిల్ అయ్యామా అని అలా కూడా కాదు, కొద్దిగా మన బ్యాక్గ్రౌండ్ మంచిగా అయింది అన్నప్పుడు మనం అన్నీ ఆలోచిస్తే బెటర్. ఇప్పుడు మన ఒక సినిమా ఉంది రామ్ది తమన్నాది ఎందుకంటే ప్రేమ అంటే మూవీలో, అమ్మాయి చాలా మిడిల్ క్లాస్, హీరో లవ్ చేయమని వెంటబడతాడు కానీ అమ్మాయి ఇంట్లో పరిస్థితుల వల్ల యాక్సెప్ట్ చేయలేదు. అట్లా మీరు ఇండస్ట్రీకి రాకముందు ఎప్పుడైనా జరిగింది అట్లా? అంటే మీరు మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడ్డము కానీ మీరు ఇంట్లో పరిస్థితుల వల్ల మీరు వాటికి దూరంగా ఉండడము? ఇష్టపడ్డారు, నేను అంటే ఇష్టం ఉండే, కాకపోతే యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళను ఫ్రెండ్లానే చూసాను, ఫ్రెండ్లానే ఉన్నాను. నేను నా దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే వాళ్ళు నన్ను లవ్ చేసినా సరే నేను వాళ్ళని ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్తో ఇప్పుడు మొత్తానికి దూరం పెట్టేసి అప్పుడు ఇంకా చాలా ఫీల్ అయిపోతారు. అంటే వాళ్ళని మనం ఫ్రెండ్స్గా అయినా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు లవ్గానే యాక్సెప్ట్ చేయాలని రూల్ లేదు, మన ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసైనా కనీసం వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, అరే ఇది ఫ్రెండ్గానే ఉంది ఇంకా దీని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు అలాగే ఉండిపోతారు కదా. నాది అది మైండ్ సెట్. దాన్ని ఇంకా నెగిటివ్ అనుకుంటారు కొంతమంది తెలిసిన వాళ్ళు పాజిటివ్ అనుకుంటారు. ఎప్పుడన్నా ఇప్పుడు పటా స్టార్ట్ అయ్యి ఆపేశారు కదా సడన్గా, అప్పుడు అమ్మో అనవసరంగా ఇందులోకి వచ్చానేమో ఇప్పుడు వెనక్కి వెళ్ళలేను అలానే ఇది ఆపేసాను అట్లాంటి బాధపడిన టైమ్స్ ఏమైనా ఉన్నాయి కంటిన్యూ చేయలేక? అప్పుడు చాలా బ్యాడ్ సిచ్యువేషను. అప్పుడు నాకు పేమెంట్ ఎంత ఎక్కువ లేదు, నాకు పేమెంట్ తక్కువనే ఉంది. దాంతో నేనైతే ఇల్లు మెయింటైన్ చేయగలిగాను. బట్ నాకంటూ అప్పుడు ఇల్లు లేదు, ఏమీ లేదు. అంటే ఇప్పుడు నాకు ఒకటి ఏంటి అని అంటే అమ్మే నేను వచ్చేసాను, ఇంకా మా అమ్మకి నేను ఇల్లు ఇచ్చేస్తాను. ఎందుకంటే మా అమ్మకి ఇల్లు ఒక గోల్, తన వల్ల కాలేదు, మా నాన్న వల్ల కాలేదు. మా నాన్న సంపాదించింది అప్పుడు అప్పులు చేసేసి అటే ఇచ్చుకొని అట్లా అయిపోయింది. అంటే తన గోల్ తన వల్ల అవ్వలేదు, నాన్న వల్ల అవ్వలేదు, అమ్మకి అమ్మలేదు, నాన్న ఉన్నాడు. సో అటు సైడ్ నుంచి అవ్వలేదు. అంటే తనకి వేరే ఆప్షన్ ఏం లేదు. ఇంకా తన అనుకున్న గోల్ని ఇంకా ఆపేసింది. ఇంకా ఇది అవ్వదు ఈ జన్మకి. ఇప్పుడు నార్మల్గా ఇంట్లో వాళ్ళు మగపిల్లడు ఉంటే అన్ని చూసుకునేవాడని చెప్తూ ఉంటారు ఒకటే పదే. మీరు మొత్తం ఆడపిల్లలే కదా, ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళు మగపిల్లడు పుట్టినా బాగుండేది, మనల్ని చూసుకునేవాడు, మనల్ని పెంచేవాడు, మనకు తోడు ఉండేవాడు, ఇట్లాంటి మాటలు వచ్చినాయి? అప్పట్లో నార్మల్గా ఎప్పుడు ఆ మాట అనలేదు. బట్ ఒక అబ్బాయి ఉంటే బాగుండు అనుకున్నారు. బేసిక్గా నేను పుట్టినప్పుడే నాకు వేరే వాళ్ళకి ఇద్దామని ప్లానింగ్స్ జరిగాయి. నేను పుట్టిన తర్వాత అంటే మా చుట్టాలు వాళ్ళందరూ ఏమన్నారంటే మళ్ళీ ఆడపిల్లని పుట్టిందా ఛీ అని చెప్పేసి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారంట. సో అక్కడ మా అమ్మ, మా అక్కలు, మా డాడీ మాత్రమే ఉన్నారు. అప్పుడు మా డాడీ మైండ్ సెట్ ఏంటి అని అంటే కొడుకు పుట్టాలి అని చెప్పేసి.
సో ఏమన్నారు, ఇచ్చేద్దాం. పక్కనే పక్క బెర్త్ సైడు వాళ్ళకి లైన్గా 4 అబ్బాయిలేనంట, 3 అబ్బాయిలు, ఇంకొక అబ్బాయి పుట్టాడు మళ్ళీ అదే రోజు. సో ఇద్దరు ఆల్రెడీ మాట్లాడేసుకున్నారంట. మా డాడీ అట్లా చెప్పిండంట, ఇచ్చేద్దాము, ఆ అబ్బాయిని మనం తీసుకొని అమ్మాయిని ఇచ్చేద్దామని చెప్పేసి చెప్పారంట. సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇక కన్నపేగు కదా, మా అమ్మకి అస్సలు అవ్వలేదంట. చాలా ఏడ్చుకుంటూ దాన్ని బతికితే నాతోనే బతికించుకుంటా, లేదు అని అంటే ఒకవేళ దాంతోపాటు నేను కూడా పోతా తప్పించి నేను కన్న పాపానికి నేను అటు ఇయ్యలేను. ఒకవేళ అటు ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగా చూసుకోకపోతే ఒకవేళ అప్పుడు మా అమ్మ ఇటు ఇచ్చేసింది అని తెలిస్తే అది ఎంత బాధపడుతుంది అని చెప్పేసి చాలా ఆలోచించి ఏడ్చి మా నాన్నని కన్విన్స్ చేసుకొని మా నాన్నకి అర్థమయ్యేలా చెప్పి నాకు ఉంచుకున్నారంట. బట్ మా నాన్న మాత్రం నేను అంబాడి నేను నాన్న అని పిలిచేదాకా కూడా నన్ను ఒక్కసారి కూడా ఎత్తుకోలేదంట, అవునా? నన్ను దగ్గర తీయలేదు. తర్వాత మా నాన్నకి నా మీద ప్రేమ ఎట్లా కలిగిందో అది దేవుడికి తెలుసు. బట్ స్టిల్ నేను ఎప్పుడైతే నాన్న అని పిలవడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇంకా మా నాన్న కూడా నేను పుట్టిన తర్వాత నుంచి కొద్దిగా వేరే వాళ్ళ దగ్గర పని రావడము, బయటికి వెళ్తావా అవుట్ ఆఫ్ సైడ్ అని చెప్పేసి అలాంటివి రావడం వల్ల మా నాన్నకి నేను లక్ష్మీదేవి ఇలా కనిపించాను నాకు తెలియదు. కానీ ఆ తర్వాత తను చాలా ఏడ్చాడంట ఒకరోజు. అంటే ఆ రోజు ఇలా అనుకున్నాను, నా బిడ్డని ఇచ్చేద్దామని చెప్పేసి, ఇదే నా లక్ష్మీదేవి, దీన్ని నేను ఇవ్వాలనుకున్నాను అని. సో అప్పుడు అట్లా అయింది. ఫస్ట్ అంటే బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది అనగానే ఫస్ట్ మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇంట్లో చెప్పారా? ఫస్ట్ నా కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి. లైక్ అది ఆనందం, అంటే ఏడుపు నాకు ఏడుపు బేసిక్గా రాదు, బట్ అది ఆనందము. నేను ఎవరితో చెప్పాలి అర్థం కదా, డైరెక్ట్ మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి ఎత్తుకున్నాను ఇంకా మా అమ్మని. ఎత్తుకొని నా కళ్ళలోంచి నీళ్ళు పోతుంటే మా అమ్మ కూడా ఏడుపు, ఏమైంది అంటే ఇలా ఛాన్స్ వచ్చింది అని అంటే ఇక మా అమ్మ చాలా ఏడ్చింది. ఎందుకంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు బిగ్ బాస్ అనేది ఒక పెద్ద స్టేజ్. అక్కడికి వెళ్ళాలంటే నేను అనుకున్న నా మైండ్లో ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు చాలా సీజన్లు వచ్చినప్పటి నుంచి సీజన్లు చూసాము. సో బిగ్ బాస్ అంటే ఏంటి, గ్లామర్గా ఉంటారు, కొద్దిగా ఎక్కువ సీనియర్స్ ఉంటారు. అండ్ ఇంకోటి తెలిసిందే కదా, కొద్దిగా హీరోయిన్ మెటీరియల్ అలా ఎలా కొద్దిగా బాగుంటుంది, లవ్ ట్రాక్ కూడా చేయాలి. మరి నా దగ్గర ఏముంది, హానెస్టీగా నేను వాళ్ళంతా అందం గాను, వాళ్ళకున్నంత సీనియారిటీ నా దగ్గర లేదు, నేను ఇప్పుడిప్పుడే వచ్చాను. సో నా దగ్గర ఏముంది అసలు తీసుకోవడానికి, నా వల్ల వాళ్ళకి ఎందుకు యూజ్ అని అదే థాట్లో ఉంటాం కదా. అలాంటప్పుడు ఛాన్స్ వస్తే కొద్దిగా మనకు ఆశ్చర్యం వేస్తుంది. అలా మీరు వెళ్ళారు ఎప్పుడైనా అక్కడ ఉన్నప్పుడు బయట అసలు ఏం జరుగుతుందో నా గురించి చాలా మంది పిఆర్ల వాళ్ళని వీళ్ళు పెట్టుకుంటారు కదా, మీరు ఎప్పుడన్నా? నేను పిఆర్లను పెట్టుకోలేదు, బయట ఏం జరుగుతుందన్న ఆలోచన కూడా వన్ టైం కూడా నాకు రాలేదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే మా అమ్మ నాన్న వాళ్ళని కూడా నేను గుర్తు తెచ్చుకోలేదు. ఎందుకనంటే నేను వాళ్ళని వదిలేసి 5 years నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు అదేం కొత్త కాదు కదా వాళ్ళని వదిలేసి నన్ను అందులోకి రావడానికి. సో నేనైతే నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. కానీ ఒకటే ప్రాబ్లం ఉండే, అప్పటికి మా బావకి చాలా సీరియస్ ఉండే. నేను వచ్చేటప్పుడే తన పరిస్థితి ఇంకా టూ మచ్ ఉండే, 50-50 అన్న ఆ థాట్లో ఉండే. నా మైండ్ సెట్ అంతా నేను రిలాక్స్గా ఉన్నప్పుడల్లా అందరూ గేమ్ ఎలా ఆడాలని ఆలోచించేవాళ్ళు. బట్ నేను కొద్దిసేపు మాత్రం మా బావకి ఏం కాకూడదు అని చెప్పేసి చాలా మొక్కుకుంటూ చాలా ప్రే చేస్తూ తన గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. అంతే తప్పించి నాకు ఇంకా ఏం ఆలోచన లేవు అక్కడ. మీకు ఎందుకు చిన్నప్పటి నుంచి బాండింగ్స్ అన్న ఫ్రెండ్షిప్స్ అన్న ఇంత అటాచ్మెంట్ ఎందుకు మీకు? తెలియదు అంటే అది అందరితో ఉండదు మళ్ళీ నాకు. ఎందుకనంటే నేను కొన్ని బాండింగ్స్ వల్ల మనము ఎక్కువ వాళ్ళతో బాండింగ్ పెంచుకున్న తర్వాత వాళ్ళు సడన్గా మనల్ని ఏదైనా ఒక చిన్న చూపులా చూసినా, లేదు అని అంటే సిచ్యువేషన్లో మన సైడ్ స్టాండ్ తీసుకోకపోయినా, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి అపోజిట్లో ఉన్నా నేను తీసుకోలేను, అసలు నా వల్ల కాదు, నేను ఏమైతేనో నాకే తెలియదు. సో నాకున్న ప్రాబ్లం అది. అందుకే నేను బాండింగ్స్ ఎవరైతే ట్రస్ట్ ఇంకా వీళ్ళతో నేను బాగుండగలను అనుకుంటానో వాళ్ళతో మాత్రం బాండింగ్ పెంచుకుంటా. ఇప్పటివరకు అయితే అలాంటిది నాకేం జరగలేదు. అమ్మాయిల్లో జబర్దస్త్లో బెస్ట్ కామెడియన్ అంటే మీ దృష్టిలో ఎవరు? ఇప్పుడు నీ పేరు చెప్పాలా? చెప్పు. అసలు చాలా మందికి నేను జబర్దస్త్ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నావు నన్ను? కావాలంటే ఒక 100 రూపాయలు చెప్తాను, ఆన్లైన్ చేస్తా. కాదు సరే ఆన్లైన్ చేస్తా అన్నది కాబట్టి శ్రీవిద్యనే. కాదు ఇప్పుడు రోహిణి అక్క ఉన్నారు, మీరున్నారు. నాకు రోహిణి అక్కనే, రోహిణి అక్క తర్వాతనే ఎవరైనా సరే. నాకు పవిత్ర గారు ఉన్నారు, వీళ్ళంతా చేశారు కదా ఇదివరకు. అందరు రోహిణి అక్క తర్వాతనే. ఎందుకనంటే అక్క టాలెంట్ సూపర్. అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇచ్చి పడేస్తుంది. అట్లా
నేను కూడా ఇంకా తనలాగా చెయ్యాలనే కోరుకుంటాను, నా ఇన్స్పిరేషన్ లాగా గర్ల్స్లో. రోహిణి అక్క ఇన్స్పిరేషన్. పవిత్ర గారికి మీకు బాండ్ ఎట్లుంది, మీరు మాట్లాడుకుంటారు? బాండింగ్ అయితే బాగుంటుంది. తను తన బర్త్డేకైనా దేనికైనా పిలుస్తూ ఉంటుంది. బాండింగ్ మాకు ఎప్పుడు పోలేదు. కాకపోతే షూటింగ్స్కి ఇప్పుడు తను ఇక్కడ రావట్లేదు కాబట్టి కొద్దిగా గ్యాప్ వచ్చింది అంతే. ఇప్పుడు మీకు ఇంత ఫేమ్ వచ్చింది, మీకు కూడా అనుభవం వచ్చింది, ఒక పట్టు వచ్చింది జబర్దస్త్లో. మీరు టీమ్ లీడర్ అవుదాం అనుకోలేదు ఎప్పుడు? అవ్వను. ఏ? నేను భాస్కర్ అన్నకి కంటెస్టెంట్గానే వచ్చాను, ఎప్పటికీ కంటెస్టెంట్ లాగానే ఉంటాను. భాస్కర్ అన్న టీంలోనే ఉంటాను. అది కూడా వేరే వాళ్ళు టీంలోకి రమ్మన్నా కూడా లేదు. ఫస్ట్ నుంచి ఎందుకు అంత భాస్కర్ అన్న మీకు నేర్పించడం వల్ల స్కిట్? నా లైఫ్ టర్న్ అయిందంటే భాస్కర్ అన్న వల్ల. నేను పటాస్కి వచ్చాను కాదన్ను, నన్ను అక్కడ టాలెంట్ గుర్తించారు ఓకే, బట్ ఆ తర్వాత నన్ను కరెక్ట్ అంటే గైడ్ చేసే వాళ్ళు అంటారు కదా, సరిగా నన్ను గైడ్ చేసేవాళ్ళు లేరు. ఫైమా ఇది చెయ్యి అని చెప్పేవాళ్ళు లేరు. ఆ పటాస్లో అంతా ఒక ఏంటి అని అంటే నేను ఆలోచించుకొని నేను చేయడమే తప్పించి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేవాళ్ళు లేరు నాకు. ఎప్పుడైతే నేను జబర్దస్త్కి వచ్చానో నాకు తెలియనివి కూడా చెబుతూ ఎక్స్ప్రెషన్స్ నేర్పిస్తూ ఈ డైలాగ్ని ఇలా చెప్పాలి అని చెప్పి నాకు ఒక మంచి టీచర్ లెక్క అన్నమాట. సో లైఫ్లో మనం టీచర్ని ఎప్పుడు మర్చిపోం కదా, అందుకే నాకన్నా. ఒక టైంలో మీది ఇమాన్యుయల్ గారిది స్కిట్స్ కానీ రోజా గారు నవ్వడం కానీ మీరు వర్షాన్ని ఏ చెంకి 1 lakh 2 lakh 3 lakh అప్పుడు వర్ష అక్కతో మీకు మొత్తం బాండ్ ఎట్లా ఉండేది? అక్కతో అప్పుడు బాండింగ్ అయితే లేదు నాకు. వచ్చామా స్కిట్ చేసుకున్నామా వెళ్ళిపోయినామా. ఇప్పుడు బాండింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుడు లేనిది ఇప్పుడు ఎట్లా వచ్చింది? అప్పుడు లేనిది ఇప్పుడు ఎట్లా వచ్చిందని అంటే అప్పుడు నేను ఎక్కువ కనెక్ట్ కాలేదు అక్కకి. అక్క వచ్చిందా వెళ్ళిపోయిందా, నేను వచ్చామా వెళ్ళిపోయామా. ఇప్పుడు ప్రాక్టీస్ టైంలో ఎక్కువ మేము మాట్లాడుకోవడానికి తినేటప్పుడు కానీ టైం దొరుకుతుంది. సో అక్కడ బాండింగ్ మాకు పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఫేమ్ వచ్చిన నేమ్ వచ్చిన వాళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళరు, చాలా మంది మాకు కాల్స్ వచ్చాయి కానీ మిమ్మల్ని ఇట్లా కవర్ చేసుకుంటారు. సో మీరు వెళ్ళొచ్చాక మీకు ఇంతకుముందు ఎట్లుంది, వెళ్ళొచ్చిన తర్వాత రెస్పెక్ట్ కానీ అంత ఎట్లుంది? రెస్పెక్ట్ అనేది పెరిగింది సీరియస్లీ. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది. అండ్ ఫ్యాన్స్ అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా పెరిగారు ద్వారా. కమెంట్స్ చదువుతారా మీరు? అన్ని కమెంట్స్ చదువుతారా? అన్ని చదువుతారా? అంటే వస్తాయి కదా ఫైమా. నాకు చాలా ఇంట్రెస్ట్ తెలుసా, ఎందుకనంటే ఇప్పుడు మనకి కామెంట్స్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా నెగిటివ్ కొన్ని ఉంటాయి, పాజిటివ్ కొన్ని ఉంటాయి. అంటే పాజిటివే మనం చూడాలని ఎందుకు అనుకోవాలి, నెగిటివ్ కూడా మనం చూడాలి, అప్పుడే కదా మనకి కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. అట్లా మీరు ఒక కామన్ అమ్మాయిలాగే మొత్తం రీల్స్, చాలా మంది రీల్స్ చేయరు ఇన్స్టాలో, మీరు ప్రతి ట్రెండింగ్ ఆడియోకి రీల్స్ చేస్తారు. అంటే మీకు టైం ఎట్లా సరిపోద్ది ఒక సోషల్ మీడియా మెయింటైన్ చేయడానికి, అట్లని టీవీ షోస్ మెయింటైన్ చేయడానికి, ఈవెంట్లు మెయింటైన్ చేయడానికి? మరి అంటే ఎట్లా రీల్ ఎంతసేపే, జస్ట్ 30 సెకండ్ 90 సెకండ్, దానికి కూడా నువ్వు ఇప్పుడు ఒక రీల్ నువ్వు చెప్పేదాన్ని చూస్తే నేను మరి అంత బిజీగా ఉన్నాను అనుకుంటున్నాను. నేను అంత బిజీగా ఏం లేదండి, నేను ఖాళీగానే ఉన్నా. సో ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి ఒకడు. మీరు ఏదైనా బిజినెస్ అవుదామా, ఏదైనా చేద్దాం అనుకున్నారా? నేను టైలరింగ్ నేర్చుకున్నా, నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇండస్ట్రీకి రాకముందుకు ఇంకా టైలర్ అప్పటికే నాకు బ్లౌజులు అవి స్టిచ్చింగ్ వచ్చేసాయి, బట్ నాకు మోడల్స్ ఏం రాలేదు, అంటే డిజైన్ వేరు. సో అది నేర్చుకుంటే ఇంకా నేను అదొక టైలరింగ్ షాప్ ఇంట్లోనే పెట్టుకుందామని అప్పుడు ఆలోచన ఉండే. ఇంకా దానికి మించి నేను చదివి ఉద్యోగం చేయాలి, నేను చదివి ఇట్లా ఆఫీస్కి వెళ్ళి రావాలి, అలాంటి ఆలోచనలు 1 సెకండ్ కూడా నాకు రాలేదు. ఎందుకంటే నా చదువు మీద ఉన్న నమ్మకం నాకు. అండ్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారా త్వరలో కానీ ఈ మధ్యలో కానీ? చేస్తున్నా. అంటే ఫుడ్డా ఏంటని? ఫుడ్ ఏం కదా, బొటికే. బొటిక్ మీరే కుడతారా? నేను కుడితే రారు కదా ఎవరు, అందుకే మాస్టర్ని పెట్టి చేద్దాం. అంటే యూనిక్గా ఎందుకు ఆలోచించారట బొటిక్ పెడదామని? చాలా మంది ఫుడ్ అనుకుంటారు కదా. బొటిక్ కూడా నేను నార్మల్గా ఆన్లైన్లోనే, ఇది ఆన్లైన్లోనే పెడదాం అనుకుంటున్నా. అండ్ ఎందుకు అని అంటే అది నాకు ఇంట్రెస్ట్ దాని మీద. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే చాలామంది బొటిక్ అంటే ఫస్ట్ నీకేం గుర్తొస్తుంది, ప్రైజెస్ ఎక్కడి నుంచి, రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బొటిక్ అంటే అది ప్రొఫెషనల్, ఇంకా చాలా బాగుంటుంది, ఎక్కువ డబ్బులు తీసుకుంటారని మీ ఒపీనియన్ కదా. సో మీ ఒపీనియన్ చేంజ్ చేయడం కోసమే నేను ఇది పెడుతున్నా. అంటే తక్కువ ప్రైజెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? 5000 బిలోనే ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఇన్స్టాలో బట్టి మరి హెవీ డిజైన్ అంటే ఇంకా మనము అది కూడా హెవీ డిజైన్ కూడా మన 10,000 పైన నేను చెప్పాను, 10,000కి లోపలనే ఉంటుంది అది ఎంత హెవీ అయినా సరే. అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడమే ఇంకా అంతే.
మీ ఇంటికి ఎవరైనా వచ్చి చూసుకోవచ్చా? అట్లేం లేదు, నేను మోడల్స్ పంపిస్తాను, వాళ్ళకి ఏది నచ్చితే అది మనం డిజైన్ చేసి పంపిస్తాం. నేమ్ ఏమై ఉండొచ్చు మీ నేమ్ ఒకవేళ పెడితే కనుక? గెస్ చెయ్. బొటిక్, ఇంకా ఫ్యాషన్స్, ఇంకా డిజైనర్స్, ఇంకా క్లోతింగ్. అవన్నీ కావు కానీ ఫైమా కలెక్షన్స్. ఫైమా ఎందుకంటే నా దగ్గర కలెక్షన్స్ బాగుంటాయి కాబట్టి. కలెక్షన్స్. యా, అంటే ఫైమా కలెక్షన్స్ అని పెట్టి ఇంకా అందరికి తక్కువలో డిజైనర్ డ్రెస్సులు వేరు, డిజైనర్ డ్రెస్సులు వేరు. డ్రెస్సులు టైలర్లు కుడతారు, డిజైనర్ డ్రెస్సులు బొటిక్ వాళ్ళు కుడతారు. అవును, ఇది సమాజం తెలియదు, నాకు ఇప్పుడు తెలిసింది చెప్పాక. అదే తెలుసుకో. అంటే రెంటెడా లేకపోతే డైరెక్ట్? ఇంకా రెంటెడ్ ఏం కదా, డైరెక్ట్ కుట్టియడమే. సో మంచి మంచి మోడల్స్ నేను కుట్టి పెడతాను. ఎవరికి ఏదైనా డిజైన్ నచ్చింది అనుకోండి, వాళ్ళు ఆర్డర్ చేస్తే మేము వేరే ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి కుట్టిస్తాం. లేదు వాళ్ళు ఫ్యాబ్రిక్స్ పంపిస్తానంటే అలా కూడా కుట్టించేస్తాం. ఇష్టమైన క్లాత్తో, ఇష్టమైన డిజైన్తో, ఇష్టమైన కలర్తో, ఇష్టమైన ప్రైస్తో మీ ఇంటి వరకే వస్తుంది. పొద్దుగా ఇడ్లీలు అమ్ముకుంటారు చూడు, తక్కువ ధరలో ఇడ్లీలు మీ వద్దకే అని అట్లా అనిపిస్తుంది. ఇంకా మీ లైఫ్లో ఇంకా అచీవ్ చేయాలని ఏముంది? అంటే మూవీస్ కానీ ఏదైనా ఉందా? మూవీస్ ఖచ్చితంగా, బట్ మంచి రోల్ వచ్చినప్పుడు చేయాలని నేను ఇప్పటివరకు ఏది వచ్చినా నేను కొద్దిగా ఆగుతున్నా. సో టైం పడుతుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని మూవీస్లో కొన్ని క్యారెక్టర్స్ అది మన కోసమే రాస్తారు, హైలైట్ చేయడానికి. సో అలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటారు కదా. సో అలాంటి ఛాన్స్. పాత మూవీస్లో అంటే సునీల్ గారికి, అలీ గారికి ప్రత్యేకంగా ఒక హైలైట్ చేసే క్యారెక్టర్ ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు సినిమా అంటే ఓన్లీ హీరో, హీరోయిన్, విలన్. నాకు వాళ్ళంత క్యారెక్టర్స్ రాకపోయినా వాళ్ళతో కొద్దిసేపు చేసే అవకాశం వచ్చినా చాలు నాకు. ఎందుకంటే మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు? బ్రహ్మానందం గారు. అంటే మీకు ఇంత ఫేమ్ వచ్చింది, మీకు గుర్తింపు వచ్చింది, కానీ ఎందుకు మూవీస్లో రానివ్వట్లేదు? అంటే ఏదైనా పాలిటిక్స్ ఉన్నాయంటారా మధ్యలో, లేకపోతే వాళ్ళనే పెట్టుకోవడం వల్ల అంటారా? ఏమో తెలీదు. నాకు కాల్స్ వస్తాయి, బట్ ఏదైనా సరే 1 day 2 day అని అంటారు. అండ్ ఇంకోటి అలానే, అంటే నేను 1 day 2 day అని అంటే అంత ఇదా అని అనుకోవద్దు. అంటే చాలా నేను ట్రై చేశాను, చేసినవి కూడా ఎడిటింగ్లో పోవడాలు, ఆ 2 daysకి 1 daysకి. మీకు తెలియదు, 1 dayలో కూడా షూటింగ్ ఎక్కువ ఉండదు. ఏదో ఒక డైలాగ్ ఒక షార్ట్లో ఉండమంటారు, ఆ 1 day మొత్తంలో ఖాళీగానే ఉంటాం. సో నాకు అంటూ కొంతమంది నన్ను లైక్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నేను సడన్గా మెరుపు తీగలా కనిపించి వెళ్ళిపోతే కొద్దిగా బాగోదు కదా. అంటే పెద్ద స్క్రీన్ మీద మనల్ని మనం చూసుకోవాలన్న ఇప్పుడు నేను నా ఫ్యామిలీని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాలన్నా కానీ మనకంటూ ఒక మినిమం 2-3 minutes అయినా ఉన్నా కానీ ఫ్యామిలీకి ఒక ఆనందం ఉంటుంది. నా బిడ్డ టీవీ నుంచి మళ్ళీ థియేటర్లో కనిపించింది అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. నాకు మా అమ్మ వాళ్ళని తీసుకొని థియేటర్లో కూర్చొని సినిమాలో నేను ఉన్నాను చూడు అని చెప్పేసి ఇలా కూర్చొని హాయిగా వాళ్ళ ఆనందం చూడాలని నా కోరిక. సో ఆ కోరిక కోసమే నేను ఆ 1 day షూట్ 2 day షూట్ ఆ ఎడిటింగ్లో పోవడాలు అవన్నీ నేను చేయట్లేదు. ఎందుకు? గోరుతో పోయి గుడ్డలు దాకా తెచ్చుకోవడం. సరే, ఇప్పుడు ఇదంతా ఓకే, ఇప్పుడు నుంచి రసవత్రంగా సాగబోతుంది. ఏ రసం? పచ్చిపులుస, బత్తాయి రసం. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అయితే మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు? నా ఫేవరెట్ జడ్జ్ కోర్టులో జడ్జి కాదు, ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి మీరు వచ్చినప్పుడు వరకు ఈ జడ్జిమెంట్ బాగుంటుంది అనే జడ్జ్ ఎవరు? అంటే నేను ఎవరితో పోల్చట్లేదు, బట్ రోజా మేడం అంటే నాకు చాలా ఇష్టం. మేడం జడ్జిమెంట్ ఆ మాటల వల్ల మనకి తెలియని ఒక ఊపు వస్తుంది. సీరియస్లీ నేనైతే చాలాసార్లు మేడం నోట నా పేరు వచ్చింది, ఒక మాట మేడం చెప్పింది అని అంటే మళ్ళీ అదే మాట నేను మేడం నోటి నుంచి వినాలి. ఇప్పుడు ఫైమా, సూపర్ ఫైమా, అబ్బా ఎక్సలెంట్ ఫైమా అన్నదనుకో, మళ్ళీ ఆ మాట నేను ఇలాని, అప్పుడే నాకు తెలియని జోష్ వస్తుంది అని చెప్పేసి ఇంకా కసితో చేసేదాన్ని నేను. ఒకప్పుడు నాగబాబు గారు నవ్వడం వల్ల, నేను నాగబాబు సార్ ఉన్నప్పుడు నేను లేను, నవ్వడం వల్ల, అట్లానే దాని తర్వాత రోజా గారు అందరినీ హైలైట్ చేయడం వల్ల హైలైట్ అయ్యారు. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు జడ్జిమెంట్ కానీ ఇప్పుడు కానీ ఏమనిపిస్తుంది? ఇప్పుడు జడ్జిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. నువ్వు ఒక్కళ్ళ పేరు చెప్పమన్నావు కూడా నేను ఒక్కళ్ళ పేరు చెప్పాను. రోజా గారు. అబ్బాయిల్లో అయితే మెన్ జడ్జెస్ శివాజీ గారు, ఇంద్రజ గారు, శ్రీదేవిలో కదా. నువ్వు అడిగే జబర్దస్త్ గురించి కదా. ఆవిడ కూడా జడ్జే కదా.
నువ్వు జబర్దస్త్లో అన్నావు కదా. సరే సరే ఇంద్రజ గారు రోజా గారులో మీకు ఇష్టమైన జడ్జి ఎవరు? పెట్టాడా ఫిట్టింగ్ అనుకుంటుంది. సో ఆఫ్ కోర్స్ నేను చెప్తా, ఎందుకనంటే నేను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి రోజా మేడం గారు నాకు తెలుసు. అండ్ మేడం చేసిన ఎంకరేజ్, ఇద్దరు మనకి ఇంద్రజ మేడం కూడా ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తారు నాకు. చాలా బాగా మాట్లాడతారు, మాట్లాడే విధానం కూడా. అండ్ మనం ఏదైనా చేసినా కానీ దానికి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైనా సరే మనము ఒకటి మనకి ముందు మనతో ఎవరు ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ నేను రోజా మేడంకి ఇస్తాను. మీకు ఇష్టమైన యాంకర్ ఎవరు? శ్రీముఖి గారా, పటాస్ నుంచి వస్తే శ్రీముఖి గారా, రష్మి గారా, అనసూయ గారా, లేకపోతే సుమా గారా? శ్రీముఖి గారు. శ్రీముఖి ఎందుకు? ఎందుకంటే అక్క స్టిల్ ఇప్పటికీ నేను ఎక్కడ కనిపించినా సరే చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ ఇంకోటి నన్ను ఒక చెల్లెలాగా చూసుకుంటుంది. బట్ నేనే మింగిల్ అవ్వను, ఎందుకనంటే నాకు ఒక షై ఫీలింగ్ కాబట్టి. అక్క ఎప్పుడు నన్ను అంటే ఒక ఆర్టిస్ట్ చూడలేదు, ఒక సిస్టర్ లాగా చూసుకున్నది. సో నాకు చాలా కనెక్ట్. వేరే యాంకర్స్కి శ్రీముఖి గారికి ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే అక్క షూటింగ్లో ఉన్నా సరే మనతో టైం స్పెండ్ చేస్తుంది. నార్మల్గా వేరే యాంకర్స్ అయితే వచ్చామా, యాంకరింగ్ చేసుకున్నామా, మాట్లాడిస్తే మాట్లాడమా, వెళ్ళిపోయామా అని అంటుంటారు. బట్ అక్క వచ్చి మరి మాట్లాడుతుంది, కావాలని ముద్దులు పెడతా ఉంటుంది, హగ్ చేసుకుంటా ఉంటుంది, అంటే కలిపిపోతూ ఉంటుంది. నేను షూటింగ్ వచ్చాను ఇలాగే ఉండాలని. నేను యాంకర్ అందరిలో నేనే సో అలా ఉండదు, లీడ్ అన్నట్టు ఉండదు. లేదు. ఇంకొకటి, బిగ్ బాస్ మీరు వెళ్ళిన సీజన్ మొత్తం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఎవరు? పులిలా ఆడింది ఎవరు అంటారు? రాజు అంట. మీకు అప్పుడు రాజు గారు ఏదో ఉందన్నట్టు అందరూ పుకాలు పుట్టించారు. అవును, ఫ్రెండ్షిప్ ఉంది. అంటే తను మీరు ఎందుకంటే తనని పులి ఎందుకనంటే ఆల్రెడీ సార్ కూడా చెప్పారు, నాగార్జున సార్ కూడా చెప్పారు, నువ్వు పులిలా ఆడుతున్నావు ఫైమా, నువ్వు పులిలా ఆడుతున్నావు రాజు అని. ఆ పులి అనేవాడు మా ఇద్దరికి వాడారు. పులిరాజు. ఇప్పుడు నేను పులి అనుకోలేను కాబట్టి నేను వాడికి ఇచ్చా పులిరాజు. రేవంత్ గారికి మీకు ఎందుకు ఆయన కావాలనే రెచ్చగొడతారా? కావాలని రెచ్చగొట్టాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కావాలని రెచ్చగొట్టరు. మనం గేమ్ గెలవాలనే ఆలోచనతో పక్క వాళ్ళని ఖచ్చితంగా మనం తీసేయాలని చూస్తాం. అఫ్కోర్స్ నేనైనా సరే నేను గెలవాలంటే పక్క వాళ్ళని తీసేయాలని చూస్తా. సో అదే ఆ కసితో ఆడాము, ఆ కసిలోనే గొడవ పడ్డాం తప్పించి తనకి అలాంటిది ఏం లేదు. అంతేగాని ఏం లేవు. మీ ఫేవరెట్ టీమ్ లీడర్ ఎవరు? నా జబర్దస్త్లోనా? అఫ్కోర్స్ భాస్కర్ అన్న. సరే, కామెడీలో ఆది గారు బాగా కామెడీ చేస్తారు, రామ్ ప్రసాద్ గారు బాగా కామెడీ చేస్తారా? నేను ఇద్దరు బాగా చేస్తారు. కానీ ఒక్కళ్ళ పేరు చెప్పాలా? నేను ఎక్కువ ఆది అన్నతోటి నేను చేస్తాను ఆ ఎపిసోడ్స్. శ్రీదేవి అయినా సరే, ఇంతకుముందు స్కిట్లు అయినా సరే ఆది అన్నతో చేస్తాను కాబట్టి ఆది అన్న ఫ్లో అయినా సరే, ఆది అన్న కామెడీ అయినా సరే నాకు ఇష్టం. నేను రామ్ ప్రసాద్ అన్నతో చాలా తక్కువ, నేను అసలు ఎక్కువ వర్క్ చేయలేదు. బట్ లైవ్లో కాకుండా బయట మేము చేసుకునే కామెడీ అది వేరే లెవెల్ ఉంటుంది. సో నువ్వు అడిగిన దాని ప్రకారం స్టేజ్ పైన ఆది అన్న, స్టేజ్ కింద రామ్ ప్రసాద్ అన్న, స్టేజ్ మధ్యలో నువ్వు, స్టేజ్ వెనక శాంతి స్వరూప్. మీరు ఎప్పుడన్నా ఇదంతా వద్దు, అసలు ఇండస్ట్రీయే వద్దు, ఊరెళ్ళిపోదాం అంతా సర్దేసుకొని అనుకున్న రోజు ఏదైనా ఉందా? ఒక్క నిమిషం ఒక్క పాయింట్లో కూడా ఎంత కష్టం వచ్చినా వన్స్ డిసైడ్ అయిపోయినా నేను ఒక అడుగు ముందుకు వేసిన. ఎందుకంటే నేను వచ్చినప్పుడు చాలా గొడవలేనే మా ఊర్లో అయినా సరే, అంటే మా అక్కడిక్కడ అయినా సరే, ఏంటి మీ కూతురు ఇట్లా వెళ్తుంది, ఆ టీవీలో ఏంటి అలా ఎగరడానికి పంపించారు అది ఇది అని చెప్పేసి. సో అవన్నీ నేను మాటలు పడ్డప్పుడు నేను మధ్యలో వెళ్తే వాళ్ళకి అసలు ఆన్సర్ ఇచ్చినట్టే కాదు కదా. నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి, వాళ్ళు నాతో అంతా గొడవ పడ్డారు అని అంటే నేను ఏదో ఒకటి సాధించి చూపించాలి కదా. నేను మధ్యలో వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ మాటలు రిపీట్ చేసుకొని నేను వినలేను కదా. సో అందుకోసమే నేను కొన్ని సిచ్యువేషన్స్ నాకు టఫ్ ఉన్నా సరే ఐ కెన్ డూ అనుకున్నా. యూ కెన్ డూ కాదు, ఇప్పుడు చాలా మంది కామెడీ వరకే ఆగిపోతారు. మీరు డ్యాన్స్ చేస్తారు, బీబీ జోడీ చేశారు. బీబీ జోడీకి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది? బీబీ జోడీలో పార్టిసిపేషన్ అదంతా? అసలు నాకు డాన్స్ అంటే పిచ్చి. నేను ఎట్లా చేస్తాను, నాకు ఊపిన పాట వేసిన, నార్మల్ పాట వేసిన, రొమాంటిక్ దానికి వేసిన, దేనికైనా సరే నేను ఒక ఫీల్లో చేసేస్తాను. ఎందుకంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, రెస్పెక్ట్ కూడా. సో అలాంటిది నేను ఎప్పుడు కామెడీ చేసి నాకు నువ్వు డ్యాన్స్ షోలో చేయాలి అన్నప్పుడు
చాలా ఫీల్ అయ్యా. అంటే అమ్మ నేను అనుకున్నది ఒక్కొక్కటి సాధించగలుగుతున్నాను, వస్తున్నాయి కామెడీ కాదు డ్యాన్స్ కూడా నేను చేయగలను. కానీ విన్ అవుతా అని మాత్రం నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే సూర్యకి డ్యాన్స్ రాదు ఎక్కువ. బట్ నేను గెలవడానికి కారణం కూడా వాడే. ఎందుకంటే డ్యాన్స్ రాకపోయినా సరే ఎంత కష్టపడాడంటే నేర్చుకోవడానికి, ఆ ఫ్లిప్పులైనా ఏదైనా సరే తోపు అసలు. అంటే ఫస్ట్ మీకు జోడీగా సూర్యాని ఇస్తున్నాం అనగానే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? వాడికి డ్యాన్స్ రాదు కదా, ఎట్లా మేనేజ్ చేయగలుగుతానా అని అనుకున్నా. కానీ తర్వాత వాడి ఒక పట్టుదల అంటారు కదా, మీరు పేసాగర అందరికీ ఉంటుంది, అది అందరికీ ఉంటుంది, చేతులు వెయ్యిరా చెయ్యిరా. సో అదే దానివల్ల మేము ఇంత లాస్ట్ వరకు వచ్చారు. మీ జీవితంలో తీరిన అసంతృప్తి అంటే ఏంటి? తీరని అసంతృప్తి అంటే ఇది ఇంకా అవ్వలేదు అనేదా, ఇంకా జరగలేదు అనేది. నాకు ఏదో తేడాగా ఉందండి. ఏదో ఆసక్తితో చూస్తున్నాడు తమ్ముడు. ఏదో తేడాగా ఉందేంటి? చెప్పు మళ్ళీ అడుగు క్వశ్చన్. మీకు జీవితంలో తీరిన అసంతృప్తి అంటే ఏంటండి? ఏమో అసలు ఇప్పటివరకు ఒకరికి పర్టికులర్ గోల్ ఉంటుంది కదా, మీకు ఇంకా అంటే నా గోలు నాకు ఊర్లో ఇల్లు కట్టాలనేది నా గోల్. అది తీరిపోయింది, నేను ఇంకేం గోల్ పెట్టుకోలే. ఇంకా ఏదైనా తృప్తి అసంతృప్తి ఉందా? తీరని తృప్తి ఏదైనా చెయ్యాలి అని అంత ఏం లేదు. హైదరాబాద్లో ఒక ఫ్లాట్ ఇల్లు అది తీసుకుందామని అనుకున్నా, కానీ అది అంత ఈ బలంగా నేను పెట్టుకోలేదు. ఎందుకనంటే హైదరాబాద్ అంటే తెలిసిందే మొత్తం ఘోరంగా ఉంటే రేట్లు, కాబట్టి అది కొద్దిగా నేను అంటే ఐ కెన్ డూ లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఇంకా మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా, లేకపోతే కోచింగ్ క్లాసులకి వెళ్ళాలి? ఆఫ్ కోర్స్ బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఇంగ్లీష్ మీడియం, దట్స్ వై ఐ కెన్ టాక్ ఇంగ్లీష్. జిమ్మిడి లమ్ముడి ఇవన్నీ ఎట్లా వచ్చాయి? నోటితో. ఓహో, నడుచుకుంటూ వచ్చాయి అనుకున్నా. లేలే బస్సులో వచ్చాయి. చూసారు కదా, ఇట్లా మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తిని తన పంచులతో పరామర్శిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా ఎవరైనా చనిపోయినప్పుడు మీరు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నవ్వొచ్చిందా ఎప్పుడన్నా? ఎవరైనా చనిపోయినప్పుడా? అంటే మీరు ఫన్నీకి జోయల్గా ఉంటారు కదా. బేసిక్గా నేను ఏ చావులకు వెళ్ళలేదు ఇప్పటివరకు. బట్ నేను మా తాత చనిపోయినప్పుడు నేను అక్కడ ఉన్నాను కాబట్టి నాకు అప్పుడు నా ఫీలింగ్ ఎట్లుండేనంటే, అంటే చనిపోతారు అంటే చనిపోతే ఇంక తీసుకెళ్ళిపోతారు వాళ్ళు రారు అన్న సెన్స్లో, అంటే నాకు అది తెలీదు మళ్ళీ వస్తారేమో అట్లా నా ఆలోచన. వాళ్ళందరూ ఏడుస్తున్నారు, నేను కూడా మా అమ్మ ఏడుస్తుందని నేను ఏడుస్తున్నా. ఇక మా అమ్మ ఎక్కువ ఏడుస్తుందని చెప్పేసి నేను అందరు ఏడుస్తారు అని చెప్పేసి నేను కూడా ఏడుస్తున్నా. నాకేం అర్థం అవ్వట్లేదు, వీళ్ళందరూ ఏడుస్తున్నారు చూస్తున్నా, నాకేమో దూపు అవుతుంది, పోయి నీళ్ళు తాగుతున్నా, మళ్ళీ టీ తాగాలనిపిస్తుంది, పోయి టీ తాగొస్తున్నా, అన్నీ చేస్తున్నా నేను. కానీ వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు అర్థమవుతలే. చూస్తున్నా సరే ఒక్కొక్కసారి అంటే అందరు ఏడుస్తున్నారు, అందరు నన్నే చూస్తున్నారు చిన్నపిల్ల కదా అని చెప్పేసి, అమ్మో నన్ను చాలా జాలీగా చూస్తున్నారు, నేను కూడా ఏడవాలని నేను కావాలని ఏడ్చేదాన్ని. సో అట్లా జరిగింది. కానీ అప్పుడు అది నాకు తెలుసు, పక్క వాళ్ళకి తెలియదు, ఎవరు నవ్వలేరు, అందరూ ఏడ్చిర్రు. మీ జీవితంలో బ్లెస్సింగ్ అంటే ఏమంటారు? షూటింగ్లు మళ్ళీ ఇదంతా కాకుండా ఇంకొక బ్లెస్సింగ్ అంటే ఏంటి మీ పర్సనల్గా? మీకు దీవెన బ్లెస్సింగ్ అంటే? దీవెన దేనికోసం కాదు, మీ జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి? ఇండస్ట్రీ ఇది కాకుండా ఇంకొక అద్భుతం ఏంటి మీ జీవితంలో జరిగిన అద్భుతం? ఆఫ్ కోర్స్ నేను బిగ్ బాస్కి వెళ్ళడమే. ఇంకొక అద్భుతం? మళ్ళీ వెళ్తానేమో, అదే అద్భుతం. మీది ప్రవీణ్ అన్న జోడీ చాలా బాగుందని కమెంట్స్ పెడుతున్నారు, క్యూట్ జోడీ అని. అంత కమెంట్స్లో కూడా అంత అందమైన అబ్బాయిని పురుషుని ఎట్లా సాధించారు? అసలు మీరు పడేశారా, ఆయన పడిపోయాడా, లేకపోతే మీరు మీ హాస్యంతో పడేశారా? బేసిక్గా తను అక్కడ నుంచి వస్తున్నప్పుడు నేను అరిచి తొక్కేసాను, తనే పడిపోయాడు. అప్పుడు మీరు వెళ్ళి తూజే దేకాతో ఏమైనా పట్టుకున్నారా? లేదు, వాడే నన్ను పట్టుకున్నాడు. సో ఇప్పుడు చాలా జోడీస్ ఉన్నాయి, కానీ మీరు సింగిల్ నుంచి ఒకేసారి కపుల్ రివీల్ అయ్యారు బయటికి. సో మీ కపుల్ రీల్స్ కానీ కపుల్ జర్నీ ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది నాకైతే. మీ కపుల్కి ఏమైనా దిష్టి తగిలిద్ది అనిపిస్తుందా? అలా ఏం లేదు, మేము ఎంత దిష్టి తగిలినా కానీ దిష్టి తగిలేంత లేను కదా అని అనుకుంటా. బట్ ఏం దిష్టి తగలదు, ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉంది. ఎంత దిష్టి తగిలినా, ఎంతమంది ఏమనుకున్నా, ఎంత నెగిటివ్గా చెప్పినా, ఎంత నెగిటివ్గా కామెంట్ చేసినా కానీ అండర్స్టాండ్ చేసుకునే ఒక అబ్బాయి ఉన్నప్పుడు అసలు అవన్నీ నథింగ్. ఒక వీడియోలో ఒక ఆమె మీ గురించి చెప్పారు, ఒక లేడీ ఆంటీ ఎవరో చెప్పారు,
ఫైమా అమ్మాయిని చూడండి, ఆ అమ్మాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో, ఫ్యామిలీ, డ్యాన్స్, కామెడీ, బిగ్ బాస్ అన్నీ చేసింది. తను నిజంగా అందరికి ఇన్స్పిరేషన్. ఆ వీడియో మీరు చూసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది? సో ఆ రీల్ నాకు ఇంద్రజ మేడం గారు కూడా పంపించారు, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు కూడా పంపించారు. నాకు అది చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఆ మేడంతో నేను మాట్లాడాను కూడా, నాకు నెంబర్ కూడా అంటే మాట్లాడి చెప్పించారా ముందే? లేదు, అది విన్న తర్వాత నాకు ఎందుకు తనతో మాట్లాడాలనిపించింది, నేను మాట్లాడాను, థ్యాంక్స్ కూడా చెప్పాను. చివరికి ఆంటీ అనుకున్న సాధించింది అంటే మీతో మాట్లాడడానికి. సో ఇట్లా అందరూ సపోర్ట్ చేస్తే అంతా చేస్తున్నారు కదా, మీ గురించి కావాలని నెగిటివ్ ట్రోల్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చాలామంది జోడీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరే ఏదో చేసినట్టు మీ మీద పదే పదే ట్రోల్స్, పదే పదే తమ్నైల్స్, ఇంటర్వ్యూస్ కూడా యూట్యూబ్ మీరు మంచిగా వేస్తే తమ్నైల్ ఏమో వేరే విషయం మాట్లాడి తమ్నైల్స్ వేసినప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారు ఆ మనసుకి? నేను అసలు తీసుకోలేదు మనసుకి. ఎందుకనంటే ఒకరోజు చేస్తారు నా గురించి తమ్నైల్స్ అవి ఇవి, 2 రోజులు మాట్లాడతారు, 3 రోజులు మాట్లాడతారు. నాకు పెళ్ళి అయినాక, నాకు పిల్లలు పుట్టినాక కూడా మాట్లాడతారా? మాట్లాడరు కదా అప్పుడైతే ఇలాంటివి. సో ఏదైనా టైం పడుతుంది. సో రియల్ చెప్పాలంటే వాళ్ళు అలా చేయడంలో తప్పులేదు. ఎందుకంటే నేను ఒక జోడీని మెయింటైన్ చేశానంటే, మెయింటైన్ మీన్స్ నేను అది కెమెరా మట్టుకు చేసినా కానీ అది కనెక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళ తప్పేం లేదు. బట్ నేను చెప్పిన తర్వాత కూడా అది అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకొని టైం పడుతుంది, నేను వెయిట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే నా సైడ్ నుంచి కూడా ఉంది కాబట్టి నేను వెయిట్ చేస్తాను ఖచ్చితంగా. ఇవన్నీ వస్తున్నప్పుడు అవతల మనిషి మీ తప్పు కూడా ఉందేమో అని అనుకుంటారు. కానీ మీరు ప్రవీణ్ గారు అన్యోన్య దాంపత్యం, అనుబంధం, ఆ రీల్స్ కానీ ఆ ఫోటోషూట్స్ చూస్తేనే తెలుస్తుంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది సింగిల్గా ఉన్న మీరు ఇట్లా అండర్స్టాండింగ్ పర్సన్ రావడం, ఎన్ని మీ మీదకి వస్తున్నా అర్థం చేసుకోవడం? నేను ఫస్ట్ నుంచి సింగిల్ కాదు, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను కొద్దిగా అప్పుడు పటా స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే నాకు ప్రవీణ్కి జోడీ స్టార్ట్ అయిందో అప్పటికే నేను ఇటు తనతో మాట్లాడుతున్నాను. చెప్పారు హాస్టల్ ఫ్రెండ్ ద్వారా కనెక్ట్ అయిపోయింది. అప్పటికి మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. మా ప్రతి మూమెంట్ నేను తనను ఎందుకో లవ్ చేస్తున్నా అనిపిస్తుంది రా, అబ్బాయి మంచి అండర్స్టాండింగ్ చేసుకుంటాడు, అది ఇది అని నేను తనతో చెప్తున్నాను. అన్నీ తెలుసు, అన్నీ తెలిసే జరిగింది ఇది. కాకపోతే మేమిద్దరము ఒక అండర్స్టాండింగ్ తోటి మనము ఈ జోడీని కంటిన్యూ చేయాలి, ఎందుకంటే అందరికీ నచ్చుతుంది కాబట్టి, ఫర్దర్ ఇది షూటింగే కాబట్టి అని చెప్పేసి మేము అండర్స్టాండింగ్ చేసుకున్నాం. తను నన్ను అండర్స్టాండింగ్ చేసుకొని మీరు చెయ్యండి అని ముందుండే వీడియోలు చేసి అన్నీ చేశాడు. బట్ జనాలు కనెక్ట్ అయ్యారు. సో అందులో తప్పేం లేదు వాళ్ళది. సో అఫ్కోర్స్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు కాబట్టి రెండు మాటలు అంటారు, మనం పడాలి. బట్ నా ఇదేంటంటే నన్నే అంటారు, 1% కూడా తనని కూడా అన్నారు. ఎప్పుడైనా సరే 2 చేతులు కలిసేనే మనకు చెప్పట్లు వస్తాయి. బట్ వాళ్ళందరూ ఒకటే చేతులు నేను చెప్పట్లు కొట్టానేమో అనుకుంటున్నారు. అటు కూడా ఉంది అని చెప్పి తెలుసుకోలేకపోతున్నారు. కావాలనే ఇంటర్వ్యూస్లో వాటిలో గుచ్చి వాటి గురించి అడగడము, అంటే మిమ్మల్ని ఎందుకు అంత టార్గెట్ చేశారు అని అనుకుంటున్నారు మీరు? టాపిక్ కావాలి కదా. ఇప్పుడు నార్మల్గా నన్ను ఎంత గుచ్చుతున్నారో వాడిని కూడా అంతే గుచ్చితే వాడు చెప్తాడు కదా. వాడిని గుచ్చట్లేదు, నన్నే గుచ్చుతున్నాను. నేనేంటంటే ఇప్పుడు ఎలాగో నాకు పెళ్ళి కూడా కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నేను అవును అదంతా ఇప్పుడు ఒకప్పుడు అది నిజమని నేను ఎలా చెప్తాను? ఎందుకంటే మేము అనుకుని చేసిన దాన్ని ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను నిజమని చెప్పలేను కదా. నన్ను గుచ్చేది వాడిని కూడా గుచ్చితే తెలుస్తుంది. కందకలేని దురద కత్తిగేందుకు అంటారు. మొన్న మీరు రీల్ చేసినప్పుడు కూడా కింద అందరూ అంటే ఫైనల్గా మీరు మరి మేము అని చాలా మంది కమెంట్లు పెట్టి. అవును, ఇప్పుడు మేము చేసేసాం, మొన్న శ్రీదేవిలో కూడా అలా చేసాం కదా. ఆ తర్వాత మరి మేము బాగానే ఉన్నాం, మేము ఏం రీల్ చేసుకుంటున్నాం? ఆ శ్రీదేవి తర్వాతనే కదా, దానికి ముందు కూడా మేము రీల్ చేసుకుంటున్నాం. మా యూట్యూబ్ చూసినట్లయితే మేము అందరం కలిసి ట్రిప్ కూడా వెళ్ళాము, ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళాము. అండ్ ఇంకోటి ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీలో పెళ్ళి ఉన్నప్పుడు కూడా తను కూడా వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉన్నాడు, మా ఇంటికి వచ్చాడు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అంటే ఇదంతా మాకు మేము బాగానే ఉన్నాము, కానీ జనాలు మాత్రం నన్ను ఒక్కదాన్ని అంటున్నారు. అదే నా బాధ. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ కలర్ అఫ్ కోర్స్ నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లూ. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్. మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి? పూరి. మీ ఫేవరెట్ డిన్నర్ ఏంటి? చికెన్. మీకు మార్నింగ్ అంటే ఇష్టమా, మధ్యాహ్నం అంటే ఇష్టమా, రాత్రి అంటే ఇష్టమా, మధ్యరాత్రి అంటే ఇష్టమా? ఏ టైం అయినా ఇష్టం. పగలైనా నాకు ఓకే, రాత్రి అయితే డబుల్ ఓకే. ఏ టైం అయినా నాకు ఓకే. మీకు మండే ఇష్టమా, సండే ఇష్టమా, ట్యూస్డే ఇష్టమా, వెడ్నెస్డే ఇష్టమా, థర్స్డే ఇష్టమా, ఫ్రైడే ఇష్టమా, సాటర్డే ఇష్టమా? సండే హాలిడే అనుకున్నాను నేను. సండే అంటే ఇష్టం. మీ ఫేవరెట్ సన్ ఉంటాడు కదా. ఓహో, మీ సన్నా నా సన్నా? మా అక్క వాళ్ళ సన్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ పోతినేని. ఎందుకమ్మా అందరూ ఆ అబ్బాయి మీద పడతారు? నా ఫేవరెట్.
బయట చూసారు ఎప్పుడైనా ఆయన్ని? ఎప్పుడూ చూడలేదు, చూడాలని కూడా నేను అనుకోవట్లేదు. బట్ నాకు ఫేవరెట్ ఎందుకనంటే నా ఫేవరెట్ పర్సన్ నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి హాయ్ ఫైమా నువ్వు చేస్తావు కదా జబర్దస్త్లో అంటే అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా. నేనే వాంటెడ్గా వెళ్ళి సార్ నేను జబర్దస్త్లో చేస్తాను సార్, నేను ఇలా కామెడియన్ సార్ అంటే ఓ అమ్మ ఓకే థ్యాంక్ యూ అన్నారనుకోండి, నా మనసు ఇరిగిపోద్ది. ఆ తర్వాత నేను బాగా ఉండలేను, చాలా ఫీల్ అయిపోతాను. అందుకే నా ఫేవరెట్. బట్ ఎప్పుడు నేను కలవాలని అనుకోను, కానీ ఏదో ఒక మూమెంట్లో ఖచ్చితంగా నా సక్సెస్కి ముందు తను ఖచ్చితంగా ఉంటాడు. అప్పుడు నాతోనే తను మాట్లాడతాడు, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతాను. కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆమె సరే, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ హీరోయిన్ కాదు, హీరోయిన్ హీరోయిన్ హీరోయిని హీరోయిన్ కాదు, హీరోయిన్. హీరోయిన్ అంటే ఇప్పటివరకు అయితే ఎవరు లేరు. ఎందుకు అమ్మాయిలు అంటే ఒక అబ్బాయిని ఇష్టపడతారు హీరో, ఒక అమ్మాయిలు ఎందుకు ఫేవరెట్ హీరోయిన్ అంటే చెప్పరు? నీకు ఎవరు ఫేవరెట్ హీరోయిన్? నువ్వు కూడా అమ్మాయి నివేతా థోమస్. తొమ్మిదిలే బోలు థోమస్. సరే, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నిజంగా నాకు ఎవరు లేరు. మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా ఫేవరెట్ మూవీ చాలా ఉన్నాయి, బట్ పోలీసోడు అండ్ మన ఆ మూవీ వచ్చింది చూడు, అది మంగళవారం. నీ ఎప్పుడు మంగళవారమే కానీ అది కాదు, RX-100 అర్జున్ రెడ్డి. అదేంటి? అదే మనం పాట తిన్నప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా. ఏంటి? ఉరుగి ఉరుగి పోడదాడి అదే ఉళ్ళే అది ఇష్టం. అంటే హీరోయిన్ చచ్చిపోయిందనా? కృష్ణగాడి వీర ప్రేమ గాథ అండ్ ఇంకా చాలానే. కృష్ణగాడిది ఇష్టమా, వేరే వాడిది ఇష్టం లేదా? లే ఎందుకు అట్లా? వేరే వాళ్ళు నా పరిచయం లేదు కదా. కృష్ణగాడు మీకు పరిచయం. సరే, మీ ఫేవరెట్ మూవీ అది. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి ఇదే, కన్నుల్లో ఉన్నావు. అది. మీకు డ్యాన్స్ కామెడీతో పాటు సింగింగ్ కూడా ఆ లైన్ ఒకటి పాడొచ్చు కదా, రింగ్ టోన్ పెట్టుకుంటాం. అయితే ఆన్ చేయ రికార్డింగ్. నువ్వు ఇట్లా రింగ్ టోన్ పెట్టుకోలేదు, నీకు ఎన్ని బూతులు అంటే ఆ బూతుల కన్నా నువ్వు రింగ్ టోన్ పెట్టుకుంటావు. స్టార్ట్, రికార్డింగ్ స్టార్ట్ చేసా. ఆగింది సరి వేసుకుంటా. దగ్గు జలుబు ఉన్నప్పుడు ముందు టాబ్లెట్ వేసుకోవాలి. ఈడకి వచ్చి ఓకే. యా. కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై, గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై, నీ ఊహ నాకు పిరై నాలోకి చేరుకున్నది, నీ పేరు ప్రాణనాడి అయినదే. నిజంగా దిస్ ఇస్ రిడిక్యులస్ అబ్బా, ఎంత బాగుందంటే పాట. నిజంగా ఈ రోజు నేను పాడితేనే దరిద్రంగా ఉంటుంది అనుకున్నా, కానీ డ్యాన్స్ కూడా దరిద్రంగానే ఉందిరా. నిజంగా పల్లవి చరణం అది మీరు కరెక్ట్గా పాడారు. పల్లవించు తొలి రాగం సూర్యోదయంలో అన్నట్టుగా పాడానా? ఆ హీరోయిన్ ఎంతైతే పాటల కోసం తపన పడతారో, నిజంగా మీరు అన్నిటికన్నా పాటలు అలా పైకి కింద తెచ్చారు చేస్తారు ఒకటి. ఓ అది నిజంగా మీకు ఎట్లా గొంతు ఏదైనా చేశారా అని? ఎవడు చేశాడు? ఏదైనా ఫ్యూచర్లో పెద్ద ప్యాన్ మూవీలో ఐటమ్ సాంగ్ డాన్స్ వస్తే చేస్తారా? మీరు డాన్స్ బావచ్చు కాబట్టి. అసలు నేను చేస్తే నేను చూస్తారా? చేస్తే మీరు చూస్తారా? చూస్తా, వెండి తెరలో చూస్తా. బుల్లి తెరలోనే కాదు, వెండి తెరలో చూస్తా. సార్ ప్లీజ్ సార్, ఇంటర్వ్యూ పిలిచి బూతులు మాట్లాడకండి, మాట్లాడండి. బుల్లి తెర, వెండి తెర, అది నిజమే కదా? యా ఆఫ్ కోర్స్. సో మీరు ఐటమ్ సాంగ్ వస్తే చేస్తారా యాజ్ ఎ డ్యాన్స్గా? అది సీరియస్గా నన్ను పెట్టి అది చేస్తాను అని వాళ్ళు ఒక మాట మీద ఉన్నారని అంటే వాళ్ళు అంత ధైర్యం చేస్తారంటే వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకున్నా సరే నేను చేస్తా. నేను ఆర్టిస్ట్ని. మీరు ఎందుకు ఎక్స్పోజింగ్ చేయరు? చేసినా చూడరని.
అంటే మీలో ఉన్న అణుకువలు చూపించకూడదు అనుకుంటున్నారు లేకపోతే ఏంటి? అలా ఏం లేదు, కానీ ఇప్పటిదాకానైతే నాకు ఫుల్ హ్యాండ్స్ ఖచ్చితంగా ఉండాలి. నాకు కొద్దిగా నేను అంత కంఫర్టబుల్గా ఉండను. సో ఎందుకంటే హీరోయిన్ మెటీరియల్ కాబట్టి అలా ఉంటావు. బట్ డ్రెస్ మెటీరియల్ కూడా కాదు. నేను అలా అలవాటు, పొరపాటు అలవాటు ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటారు. అప్పుడప్పుడు తప్ప బ్లౌజ్లకి అవి ఇవి హాఫ్ హ్యాండ్ వేసుకుంటాను. బట్ అవి నేను అవి కూడా ఎక్కడ దాకా వేసుకుంటారు కదా. ఇక్కడ ఒకవేళ ఇక్కడ దాకా ఉన్నా సరే నేను కంఫర్టబుల్గా ఉండలేను. అది అప్పటి వరకే వేసుకొని తొందర తీసేస్తా. ఎందుకు అంటారు అంత దాపరికం మీ దగ్గర? బేసిక్గా ఎవరైనా పక్క వాళ్ళని చూసి అరే ఇలా ఉంది అలా ఉంది అనుకుంటారు, కానీ నాది నేనే అలా అనుకుంటూ ఉంటాను. బేసిక్గా నా మీద నాకే ఒక ఆ ఫీలింగ్ అనమాట. అరే ఇప్పుడు ఇది వేసుకున్నాను, ఏంది ఇది ఇట్లా ఉంది, వద్దులే అందరు చూసి గలీజ్ అనుకుంటారేమో, అయినా నేను నా కలర్కి దీనికి ఎందుకు ఈ డ్రెస్సులు అన్నట్టుగా ఆ ఫీలింగ్ వచ్చి ఇప్పటికీ ఉంది ఆ ఫీలింగ్? అఫ్ కోర్స్ ఉంటుంది. మీకేం తక్కువ? మీ గ్లామర్ ఉంది, అందం ఉంది, ఇంత అందంగా ఉన్నారు, లేత కళ్ళు, నేరేడు పళ్ళు, ఇన్ని ఉన్నా కూడా మీరు ఎందుకు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు? నాకు తెలిసి నువ్వు ఈ ఇంటర్వ్యూకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకూడదో ఏమో ఈ మాటలు చెప్పి కదా. ఎందుకంత పొగడుతున్నావు నన్ను చూసే వాళ్ళకి తెలుసు నేను ఎలా ఉన్నాను. నేను చాలా మంది చెప్పా బయట, ఫైమక్క చాలా బాగుంటారు బయట, ముక్కు కానీ ముక్కు పువ్వు కానీ. ఎప్పుడైనా అర్జెంట్ అనిపించిందా మీకు? ఇప్పుడు అనిపిస్తుంది. ఎక్కడ వాష్రూమ్ కాదు, అర్జెంట్ అంటే అర్జెంట్ కాదు, నేను చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, ఎమర్జెన్సీగా చెయ్యాలి అనిపించిందా? మీరు ఎప్పుడైనా రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తారేమో అని భయం వేసిందా? ఒంటరిగా ఎప్పుడు వెళ్ళలే. అంటే ర్యాపిడో నాకు తెలిసి నా లైఫ్లో ఒక ఇంటర్వ్యూలో ఇన్నిసార్లు నాకు ఆవలింపు వస్తుంది, నిద్ర వస్తుందంటే ఇదేనేమో. నిజంగా చెప్తాం కదా, ఒక స్పాంటేనియస్ ఉన్న యాంకర్తో కూర్చోవడం అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతారు. రియల్లీ నాకు ఇష్టం నీతో మాట్లాడుతుంటే అట్లా జాలీ జాలీగా. వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పాలి, అలా కాదండి ఇలా కాదని అలా చెప్తాను. బట్ నువ్వు నా దానివి కాబట్టి నీతో ఇంత హ్యాపీగా మాట్లాడగలుగుతున్నా. అది నా పిల్లరా అంటావా? అది నా పిల్లరా? అది నా పిల్ల. ఇలానే ఇలా అంది. సో ఇండస్ట్రీలో ఉండాలంటే అందం ఉండాలంటారా? అందం ఉండాలా, టాలెంట్ ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా? మూడిట్లో ఏది ఉండాలి? టాలెంట్ ఉండాలి. అందం ఉందనుకో టాలెంట్ లేదనుకో, అందం ఉండి టాలెంట్ లేదనుకో కమిట్మెంట్ ఉండాలి. నాకు ఎప్పుడు ఇక్కడ మూడు లేవు, నేనేం చేయాలి? మై క్యా కరు? ర్యాపిడో జా, మై క్యా కరు? ర్యాపిడో జాओगे, ర్యాపిడో లగా దేంగే అంటావా? అమ్మాయి క్యా కరు? సరే, ఇప్పుడు టాలెంట్ ఉంది, అందం లేదనుకో, అప్పుడు ఎట్లా? నేను లేనా? నీకు అందం ఉంది కదా. వద్దులే, ఇంకా నిజాలు మాట్లాడుకోవాలి. కానీ అఫ్కోర్స్ నాకంటే అందంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే నేను అందంగా లేను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సరే మీరు ఎప్పుడైనా కమిట్మెంట్ ఫేస్ చేశారా? లేలే. ఇబ్బంది పడ్డారా? ఎవరైనా బలాత్కారం చేయడం, మిమ్మల్ని చొరబరుచుకోవడం, మీ ఎమ్మడబడ్డం, మిమ్మల్ని కిస్కీ చేయడం? ఏది లేదమ్మా. ఏది లేదు. ఏది లేదు అంటే మీరు రానివ్వలేదా, లేకపోతే వాళ్ళే వద్దనుకుంటున్నారు? ఏమో, వాళ్ళు రాలేరు, నేను రమ్మనిలే. నార్మల్గా రీల్స్ చేసే వాళ్ళే చెప్తున్నారు కదా, మమ్మల్ని కమిట్మెంట్స్ అడుగుతున్నారు, మాకు చాలా ఇదవుతుంది, ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా. సో అవన్నీ విన్నప్పుడు మీరు ఏమనుకుంటారు? లేదు నాకైతే అవి విన్నప్పుడు అవి నిజమే అయ్యి ఉంటాయి. ఎందుకంటే ప్రతి మగాళ్ళు అవి చేసేది అలా అడిగేదేలే, కానీ నాకు అలాంటిది ఏం లేదు. ఇంకోటి నేను అవన్నీ ఓపెన్ చేసి చూడను. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఇలా మెసేజ్ చేస్తున్నారంటే ఆ బ్యాడ్ అవి ఓపెన్ చేసి చూస్తున్నారు, నేను అవి ఎప్పుడు చూడలేదు, నేను అంత పట్టించుకోరు. మీరు బ్యాడ్ కమెంట్స్ చూసినప్పుడు మీకు ఫస్ట్ ఏమనిపిస్తుంది? బూతులు తిట్టుకుంటారా, ఏం చేస్తారు? ఇంతకుముందు ఏడ్చేదాన్ని, అంటే బాధపడేదాన్ని, అంటే ఇలా అంటున్నారు. బ్యాడ్ కమెంట్స్ అంటే ఏం లేదు, వాళ్ళు నన్ను అనేది ఒకటి ఏంటి, నీ ముఖానికి నువ్వు ఆర్టిస్ట్వా, నీ ముఖానికి నువ్వు పెద్ద హీరోయిన్, నీ ముఖానికి అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళు నేను నా ఫ్యామిలీని నేను ఎంత ఈ స్టేజ్కి తీసుకొచ్చాను, ఒక ఫ్యామిలీని నేను ఎంతవరకు నేను వాళ్ళకి చేస్తున్నాను, వాళ్ళ కోసం నేను ఎంత సఫర్ అవుతున్నాను, కొన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయి, కొన్ని ఫుడ్ తినకుండా కూడా చాలా కష్టపడే రోజులు ఉన్నాయి, అంటే అవన్నీ ఈజీగా వదిలేస్తారు. అసలు ఎందుకు నువ్వు ఇదంతా నీ ఫేస్కి ఇదంతా అవసరమా? అవసరమే, నా ఫ్యామిలీ కోసం నాకు అవసరమే అని ఇప్పుడు అనిపించింది, అప్పుడు బాధపడ్డా.
ఫేస్ చేయని వాళ్ళు ఫేస్ గురించి మాట్లాడతారు చూసావా? ఫేస్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కడికి అసలు పబ్లిక్ అకౌంట్ ఉంటుందా? ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంటాడు, అది వేరే వాడు ఫోటో పెట్టుకుంటాడు. నీ దమ్ముంటే, మొగడవైతే, ఆడదానివైతే, నువ్వు నిజంగా మ్యాటర్ ఉంటే నువ్వు కూడా పబ్లిక్ వీడియోస్ చేయి, అప్పుడు నిరూపించుకుందాం ఫేస్ గురించి. నీకు కాదు, ఆయనకు కొడుతున్నా. మంచి ఓపిక కూర్చున్నాడు అప్పుడు. వేరే ఆర్టిస్టులు ఎవరన్నా వస్తున్న కొత్త ఆర్టిస్టులను ఎక్కువగా పట్టించుకోరు, కానీ నువ్వు నన్ను జాగ్రత్తగా షూటింగ్ నుంచి హాస్టల్ దాకా తీసుకురావడం, నీకు తోచిన సాయం నాకు చేయడం, నేను పిలవగానే ఇంటర్వ్యూకి రావడం. చాలామంది దీనికంటే ఇంటర్వ్యూ ఇచ్చేది, అగోరానే ఇవ్వనంది నాకు ఇంటర్వ్యూ. ఫోన్ చేస్తే ఉప్పల్ బాలు కూడా 10 నిమిషాలు ఆలోచిస్తాడేమో, కానీ నువ్వు నా మీద ఉన్న ప్రేమతో అడగగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతగా నా దగ్గర ఇవ్వడానికి ఏం లేవు, నేను ఇస్తాను. ఇప్పుడు వెళ్ళి బ్రష్ చేసుకుంటుంది కరెక్ట్. లేదు, నువ్వే ఫేస్ వాష్ చేసుకుంటావు. సో థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు అంత విలువైన ఏం కాదు, ఎందుకంటే టైం అసలు పెట్టుకోలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో గాయస్, రియల్లీ నాకైతే అంటే బేసిక్గా నేను ఇంటర్వ్యూస్కి పిలిస్తే వద్దులే అని అనుకునే టైప్ని నేను, బట్ శ్రీవిద్య పిలవంగానే నేనైతే వచ్చేసిన. ఎందుకనంటే కష్టపడుతుంది, అండ్ ఇంకోటి ఏంటంటే తను అందరిలాగా మ్యాటర్ రాసుకొని ఇది ఇలా మాట్లాడాలి, ఈ క్వశ్చన్స్ అడగాలి, అవేమీ లేదు. ఫేస్ టు ఫేస్ తనకి ఏం అనిపిస్తే, తనకి ఎలా మాట్లాడాలనిపిస్తే అలా మనల్ని అయితే ఎక్కడికించి ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. సో ఇలాంటి వాళ్ళని మనం చాలా ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇంకోటి, మీరు తన జోక్స్కి, తను చేసే ఇంటర్వ్యూస్కి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఎంత నవ్వుతారో, ఎంత పాజిటివ్గా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ నేనైతే రియల్ చెప్తున్నా, తను మాట్లాడే విధానం, తను అంటే 10 మంది నవ్వించాలని నా తపన నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సో అందుకోసం నేను ఫస్ట్ ఇంటర్వ్యూ, అంటే తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నేను తనకి ఇచ్చాను. సో నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాగే సపోర్ట్ చేయండి, తనైతే నిజంగా కష్టజీవి అని చెప్పొచ్చు. సో ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. తనని చూస్తే ఒకప్పుడు నన్ను చూసుకున్నట్టే అనిపిస్తుంది. సో ప్లీజ్ గైస్, శ్రీవిద్యని అయితే సపోర్ట్ చేయండి ఇలాగే. థ్యాంక్ యూ రా బంగారం. కష్టజీవి 6 జీవి వింత జీవి. అది ఓకే, లాస్ట్. థ్యాంక్ యూ.